సో నెక్స్ట్ టాపిక్ వచ్చి బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3 బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో నేను ఈ టాపిక్ ను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చాప్టర్ నేమ్ లో ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అకౌంటింగ్ కాదు, ఓకేనా? ఇది అకౌంటింగ్ కాదు నాన్న, ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక స్టేట్మెంట్. సో ఏం సార్ ఈ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్ లో మనం ఏం నేర్చుకుంటాం? సో ఏం స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి అంటే కనుక సో దీని గురించి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వర్డ్ లోనే ఉంది అనేది బ్యాంక్. రికన్సిలేషన్. సో బ్యాంక్ రికన్సిలేషన్. సో మనం రీకన్సిల్ చేస్తున్నాము, మనం ఒక 2 ఐటమ్స్ ని రీకన్సిల్ చేస్తూ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే దాని పేరు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో వేటిని మనం రీకన్సిల్ చేస్తున్నాము అంటే కనుక 2 విషయాలను. ఒకటి మన క్యాష్ బుక్. సో బ్యాంక్ గురించి మనం మాట్లాడుతున్నాం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, రైట్? మన బుక్స్ లో, మన అకౌంటింగ్ లో బ్యాంక్ కి సంబంధించి మనం మెయింటైన్ చేసే బుక్ ఏంటన్నా క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో బ్యాంక్ సంబంధించిన కాలం ఏంటి? బ్యాంక్ కాలం. ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మనం ఏ కాలంలో రికార్డ్ చేస్తాం? బ్యాంక్ కాలంలో రికార్డ్ చేస్తాం కదా. సో క్యాష్ బుక్ బ్యాంక్ కాలం ఇస్ ఏ బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు అవర్ బిజినెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్ దగ్గర నుంచి చెక్ వచ్చింది, చెక్ వచ్చినప్పుడు అది తీసుకెళ్ళి మన బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నాం అనుకో, ఆ చెక్ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో పడాలంటే సో మనం రికార్డింగ్ ఏ కాలంలో రాస్తాం? మన క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలంలో రాస్తాం. లేదు ఒక శాలరీ ఏదైనా మనం త్రూ బ్యాంక్ పేమెంట్ చేసాం అనుకో, మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గించాలి కాబట్టి ఎక్కడ రాస్తాం? మన క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలంలో రికార్డ్ చేస్తాం. సో మన ఆర్గనైజేషన్ యొక్క ఎవ్రీ బ్యాంక్ ట్రాన్సాక్షన్, రైట్, అంతే కదా. సో ఎవ్రీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ బ్యాంక్ కాలం ఆఫ్ ది క్యాష్ బుక్, రైట్ నా? అయితే సో నేను రికార్డ్ చేసిన ప్రతిదీ కూడా నా బ్యాంక్ కాలంలో నేను రాసాను, బాగానే ఉంది. కానీ దీనికి రైట్ నా మన అకౌంట్ ని బ్యాంకర్ మెయింటైన్ చేస్తాడు కదా, రైట్ నా? సో ఇది మన ఆర్గనైజేషన్ బుక్స్ కదా, ఇది మన ఆర్గనైజేషన్ బుక్స్. అలాగే బ్యాంకర్ బుక్స్ లో కూడా కస్టమర్ అకౌంట్ అంటే మన అకౌంట్ ఉంటుంది, ఆర్గనైజేషన్ అకౌంట్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ లో తీసుకెళ్లి 50,000 డిపాజిట్ చేశాను అనుకో, నేను నా బుక్స్ ఏమని రాసుకుంటాను? నా పేరు మీద బ్యాంక్ లో 50,000 ఉందని నేను రికార్డ్ చేసుకుంటాను, రైట్ నా? నా పేరు మీద బ్యాంక్ లో 50,000 ఉందని నేను రికార్డ్ చేసుకుంటాను. సిమిలర్లీ బ్యాంకర్ ఏం రికార్డ్ చేస్తాడు? సో ఈ కస్టమర్ పేరు మీద 50,000 మన దగ్గర ఉన్నాయని వాడు రికార్డ్ చేస్తాడు, రైట్ నా? సో రెండు కూడా రైట్ నా, ఈ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో 2 ఐటమ్స్ కూడా రీకన్సిల్ చేసి 2 సేమ్ ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ లో ఉన్న అకౌంటే కదా మంది కూడా. సో 2 సేమ్ కాబట్టి రెండింటిని మనం ఏం చేయాలన్నా రీకన్సిల్ చేసి సో ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. 2 సిమిలర్ గా ఉంటాయా అనేది ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. సో ఈ 2 అకౌంట్స్ లైక్ మన క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలము, అలాగే పాస్ బుక్ ఆర్ కస్టమర్ అకౌంట్ ఇన్ బ్యాంక్ బుక్స్, కస్టమర్ అకౌంట్ ఇన్ బ్యాంకర్ బుక్స్. సో 2 కూడా సేమ్ ఉండాలి. ఒకవేళ ఉండకపోతే ఎందువల్ల లేదు ఆ రీజన్స్ ని ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రిపేర్ చేస్తే దట్ ఇట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, రైట్? సో సార్ ఏంటి నిజంగా మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అది వాడు రికార్డ్ చేస్తారు కదా, సో మరి డిఫరెన్స్ అసలు ఎందుకు వస్తుంది? అంతే కదా, మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అది వాడు రికార్డ్ చేస్తారు కదా, మరి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? డిఫరెన్స్ రాకూడదు కదా. మరేమో డిఫరెన్స్ వస్తుంది, డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ తయారు చేయాలి, రీకన్సిల్ చేయాలి. 2 అమౌంట్స్ డిఫరెంట్ ఉంటాయి. 2 ఎందుకు డిఫరెంట్ ఉండాలి? నేను ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కస్టమర్ వచ్చి చెక్ ఇచ్చాడు అనుకున్నానా, ఆ చెక్ తీసుకెళ్లి బ్యాంక్ లో వేస్తున్నాను అంటే బ్యాంక్ వాడు రికార్డ్ చేస్తున్నాడు, నేను రికార్డ్ చేస్తున్నాను. 2 బ్యాలెన్స్ ఏమి ఉండాలి? సేమ్ ఉండాలి. నేను బ్యాంక్ లో తీసుకెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తే సో బ్యాంకర్ నా పేరు మీద 50,000 డిపాజిట్ చేసుకుంటున్నాడు అంటే నేను మళ్ళీ రికార్డ్ చేసినప్పుడు నేను కూడా 50,000 రికార్డ్ చేసుకుంటున్నాను నా బుక్స్ లో, నా బ్యాంక్ కాలంలో 50,000 ఉందని. సో అలాంటప్పుడు 2 ఏమి ఉండాలి? సేమ్ ఉండాలి. మరి 2 ఎందుకు డిఫర్ అవుతున్నాయి? ఆ రీజన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ ఏవైతే రీజన్స్ ఎందుకు డిఫర్ అవుతాయి, రీజన్స్ అన్నిటిని ఒక ప్లేస్ లో రికార్డ్ చేస్తే దట్ ఇట్ ఈస్ కాల్డ్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో బేసిక్ థింగ్ అర్థమైందా? సో బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్ లో ఎందుకు 2 డిఫర్ అవుతాయి అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పచ్చు నిత్య? టైం సార్, అంటే చెక్ ఒక రోజు వచ్చినప్పుడు మనం చెక్ వచ్చిందని రాసుకుంటాము, బ్యాంక్ లో ఇంకా చెక్ డిపాజిట్ అవ్వకపోతే కానీ అది ఏమి యాక్చువల్ గా అవ్వదా? అవుతుంది కదా.
అవుతుంది సార్, టైం డిఫరెన్స్ వస్తుంది కదా. టైం డిఫరెన్స్ అంటే నువ్వు చెక్ చేసిన రోజున రెండు వ్యారీ అవ్వడానికి అది ఒక రీజన్. ఎస్ ఫర్ సార్. ఎగ్జాంపుల్ మనం 31st మార్చ్ చెక్ చేస్తాం, బీఆర్సీ ప్రిపేర్ చేస్తాం, బ్యాంక్ రికన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. 31st మార్చ్ ముందు రోజు నేనేమో కస్టమర్ నుంచి వచ్చిన చెక్ రికార్డ్ చేసుకున్నాను, కానీ బ్యాంక్ ఇంకా దాన్ని రికార్డ్ చేయలేదు. చేయలేదు. ఎందుకు రికార్డ్ చేద్దాను? బ్యాంకు నేను చెక్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను. ఎస్ సార్. అంటే ఆ చెక్ ని కలెక్ట్ చేసుకోవాలి కదా, సో అది వేరే బ్యాంక్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. ప్రాసెస్ క్లియరింగ్ ప్రాసెస్ అంటాం. ఎస్ సార్. టైం పడుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది కదా. ఎస్ సార్. సో టైం తీసుకుంటుందంటే అది తప్ప మిస్టేక్ అయితే కాదు కదా. మిస్టేక్ కాదు సార్. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో చేసేది ఏదైనా సరే మనం మిస్టేక్స్ అని అనుకోకూడదు. ఎస్ సార్. టైం గ్యాప్స్, ఓకేనా? ఓకే టైం లెవెల్ జరిగేటువంటి డిఫరెన్స్ అంతే, అంతే తప్ప అది ఏది మిస్టేక్ కాదు. కాదు. బట్ మరి అడ్జస్ట్ చేయాలా మనం బుక్స్ లో? చేయాలి సార్. చేసేస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ చేసేస్తామా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా బుక్స్ లో చెయ్యం సార్. చేయమన్నా చేస్తాం సార్. మన బుక్స్ లో దాన్ని అడ్జస్ట్ చేయమా? చెయ్యాలి సార్, చేయాలి. రైట్, చెయ్యాలా చేయకూడదా? ఒక మాట మీద నిలబడి ఏదో ఒకటి చేయాలి సార్. రైట్, నన్ను రెండు ఉంటాను, చేయాల్సినవి కొన్ని ఉంటాయి, చేయకొని కొన్ని ఉంటాయి. ఓకే సార్. ఒకటి కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అండర్స్టాండింగ్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే సార్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 31st మార్చ్ బుక్స్ ఎండింగ్. ఓకే సార్. జాగ్రత్తగా విన్నాను, ఫస్ట్ ట్రాన్సాక్షన్ నేను అడిగినప్పుడు రాస్తాను. 29th మార్చిన చెక్ వచ్చిందని కస్టమర్ దగ్గర నుంచి, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్. నా బిజినెస్ కస్టమర్ దగ్గర నుంచి చెక్ వచ్చిందని 10,000. సో నేను ఇమీడియట్ గా 29th మార్చ్నే నా బుక్స్ లో, దట్ మీన్స్ నా క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలమ్ లో నేను 10,000 రికార్డ్ చేసేసాను. అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ కాబట్టి ఏమైందన్నా? పెరుగుతుంది సార్. పాయింట్ ఇది క్లియర్ అనా? ఎస్ సార్, క్లియర్ సార్. రైట్ అన్న. ఇప్పుడు ఇంకో పాయింట్ జాగ్రత్తగా అర్థం. సో నేను ప్రిపేర్ చేసిన 31st మార్చ్ స్టేట్మెంట్ లో నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఇదే 31st మార్చ్ స్టేట్మెంట్ లో బ్యాంకర్, సో ఏ బ్యాంక్ లో అయితే మనకి అకౌంట్ ఉందో ఆ బ్యాంకర్ మన అకౌంట్, దట్ ఈస్ కాల్డ్ కస్టమర్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ లో ఇంకా 10,000 ని డిపాజిట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనకు వచ్చిన చెక్ మన కస్టమర్ నుంచి వచ్చిన చెక్ తీసుకెళ్లి మనం బ్యాంక్ లో వేస్తే బ్యాంకర్ దాన్ని ఏం చేస్తానన్నా కలెక్షన్ కోసం పంపించాడు. అవును సార్. సో అందువల్ల బ్యాంకర్ బుక్స్ లో మన బ్యాలెన్స్ తక్కువ ఉంది, మన బుక్స్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. ఇది డిఫరెన్స్ కదా. ఎస్ సార్. దీన్ని ఇప్పుడు నేను అడ్జస్ట్ చేయాలా? 31st మార్చిన నా క్యాష్ బుక్ లో నేను రాసింది మిస్టేక్, నేను అడ్జస్ట్ చేయాలా? అంటే మన బ్యాంక్ ఇంకా కలెక్ట్ చేయలేదు కాబట్టి నేను రెడ్యూస్ చేయనా? లేదు సార్, క్యాష్ బుక్ లో రెడ్యూస్ చేయం సార్. రెడ్యూస్ చేయం. మరి బ్యాంకర్ పోనీ బ్యాంకర్ లో రెడ్యూస్ చేస్తాం సార్. 31st మార్చిన వాళ్ళు రెడ్యూస్ చేస్తారు సార్. నన్ను గట్టిగా 31st మార్చిన బ్యాంకర్ దాన్ని యాడ్ చేస్తాడా అమౌంట్ ని? యాడ్ చేయరు సార్. ఎందుకు చేయడు బ్యాంకర్? ఇంకా డబ్బులు రాలేదు కదా. డబ్బులు రాలేదు, క్లియరింగ్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. మరి దీనిలో నా మిస్టేక్ ఏమైనా ఉందా, బ్యాంకర్ మిస్టేక్ ఉందా? ఎవరి మిస్టేక్ ఉంది దీనిలో? ఎవరి మిస్టేక్ లేదు సార్. సో ఇద్దరు రైట్ అయినా కాబట్టి దీన్ని ఎవరి బుక్స్ లో అడ్జస్ట్ చేయాలి. ఓకే సార్. అర్థమవుతుందా? దీన్ని ఎవరి బుక్స్ లో కూడా అడ్జస్ట్ చేయకూడదు. అవును సార్. ఎందుకంటే నేను రైట్, వాడు రైటే కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ నా అకౌంటింగ్ రైటే. వాడు లో ఏప్రిల్ మంత్ లో అది కలెక్ట్ అయినప్పుడు పెంచుతాను, నేను అప్పటిదాకా పెంచడు, కొంచెం టైం గ్యాప్ వస్తుంది అంతే, అంతే తప్ప. సో వాడేమీ మిస్టేక్ చేయలేదు, వాడు కూడా బ్యాంకర్ కూడా మిస్టేక్ ఏమీ చేయలేదు. రైట్ నాన్న? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇదే పాయింట్ నేను ఇంకొక పాయింట్ చెప్తాను, అబ్జర్వ్ చేయి. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ 30th మార్చిన ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ ₹1000. సో బ్యాంక్ మన అకౌంట్ లో ఇంట్రెస్ట్ ని చార్జ్ చేసిందా అంటే బ్యాంకర్ బుక్స్ లో మన అకౌంట్ బ్యాలెన్స్ ఏమవుతుందన్న? మైనస్ చేసుకుంటారు సార్. తగ్గిపోతుంది, మన బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే చార్జ్ చేస్తాడు కాబట్టి మన అకౌంట్ బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గిపోతుంది సార్. కానీ మన బుక్స్ లో అంటే క్యాష్ బుక్ బ్యాంక్ కాలం లో కూడా మనం కూడా ఏం చేయాలి? యాక్చువల్ గా తగ్గించాలి సార్. కానీ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసా? తెలియదు సార్. తెలియదు. ఎందుకు తెలియదు?
మనం ఇంకా ఎందుకంటే పాస్బుక్ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు? బ్యాంక్ చేసింది. ఎస్ సార్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసింది కాబట్టి బ్యాంక్ తగ్గించేసిందన్న. మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నేను తగ్గించలేదు అన్న. ఇప్పుడు క్వశ్చన్ 31st మార్చి నేను స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు నాకు ఈ పాయింట్ దొరికింది. ఎస్ సార్. నేను స్టేట్మెంట్ లో నా బుక్స్ కి, నా బుక్ లో ఉన్న బ్యాంక్ కాలం కి నా అకౌంట్, బ్యాంక్ లో ఉన్న నా అకౌంట్ ని రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఈ పాయింట్ దొరికింది నాకు. ఎస్ సార్. ఈ పాయింట్ అడ్జస్ట్ చేయాలా చేయకూడదా? అడ్జస్ట్ చేయాలి సార్, తగ్గించాలి కదా. ఈ పాయింట్ ని ఖచ్చితంగా అడ్జస్ట్ చేయాలి. నా బుక్స్ లో తగ్గించి తీరాల్సిందే. ఎందుకంటే ఇది ఎక్స్పెండిచర్ చార్జెస్ బై బ్యాంక్. నాకు ఇన్ఫర్మేషన్ లేట్ గా వచ్చింది అంతే. అవును సార్. 31st మార్చ్ నాకు తెలిస్తే నా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏం చేయాలి? నేను తగ్గించాలి సార్. అదేంటి నేను మిస్టేక్ ఏం చేయలేదు కదా నేను అనకూడదు. ఎందుకంటే మిస్టేక్ కాదు అనేది ఒమిషన్. సో ఫ్యూచర్ లో మనకు తెలిసినప్పుడు దాన్ని ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి. మైనస్ రెక్టిఫై చేయాలి. రైట్ నా దిస్ ఇస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. ఎస్ సార్. ఇది కూడా అడ్జస్ట్మెంటే, కానీ ఇది కూడా స్టేట్మెంట్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఇది డిఫరెన్స్, ఇది డిఫరెన్స్. 2 పాయింట్స్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో ఉంటాయి, కానీ దానిలో కొన్ని అడ్జస్ట్ చేస్తాం, కొన్ని దానిలో అడ్జస్ట్ చేయం. అర్థమవుతుందా? సో ఏది అడ్జస్ట్ చేయాలి, ఏది అడ్జస్ట్ చేయకూడదని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే సార్. రైట్ నా? అంతే తప్ప ఖచ్చితంగా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో చూపించే ప్రతిదీ అడ్జస్ట్ చేయాలా అంటే చెప్పలేము. కానీ అడ్జస్ట్ అసలు చేయవలసిన లేదు అనొచ్చా? అలా కూడా చెప్పలేము సార్. రైట్, రెండు ఉండొచ్చు. సో దానిలో కొన్ని పాయింట్స్ అడ్జస్ట్ చేయొచ్చు, కొన్ని పాయింట్స్ ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. రైట్ నా? అసలు డిఫరెన్సెస్ ఏంటి, ఏ డిఫరెన్స్ వస్తాయి, వేటిని అడ్జస్ట్ చేయాలి, వేటిని అడ్జస్ట్ చేయకూడదు మన బుక్స్ లో. అసలు స్టేట్మెంట్ లో నేను రాస్తే అడ్జస్ట్ చేసినట్ట అంటే అడ్జస్ట్ చేసినట్టు కాదు. సో ఇలా ప్రతి విషయాన్ని మనం కొంచెం ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవడమే బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. ఓకే సార్. రైట్ నా? థ్యాంక్ యూ నిత్య. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం. సో వెళ్ళడానికన్నా ముందు ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ అందరికి కూడా ఉండాలి. సో నేను ఒక ఓవరాల్ వ్యూ ఇచ్చాను అంతే. సో ఫస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే మన క్యాష్ బుక్, బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంకర్ బుక్స్ లో మన కస్టమర్ అకౌంట్ రెండు కూడా సిమిలర్ గా ఉండవు, డిఫర్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్స్ అందుకే ఒక 2 డిస్కస్ చేసాం ఎందుకు డిఫర్ అవుతాయి. సో ఈ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ రెండింటిని మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటాయి, కొన్ని అడ్జస్ట్ చేయకొని ఉంటాయి కొన్ని. కానీ ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రజెంట్ చేయాలి. ఒక స్టేట్మెంట్ రూపంలో ప్రజెంట్ చేయాలని. ఇందువల్ల డిఫరెన్సెస్ వచ్చాయి, లేకపోతే 2 బ్యాలెన్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి. బట్ ఈ రీజన్స్ వల్ల డిఫరెన్స్ వచ్చాయి. ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ ని మనం అంటాం బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటాం. ఈ స్టేట్మెంట్ అంటే అడ్జస్ట్మెంట్ కాదు. అడ్జస్ట్మెంట్ ఇస్ డిఫరెంట్, స్టేట్మెంట్ ఇస్ డిఫరెంట్. సో అడ్జస్ట్మెంట్ అంటే మన క్యాష్ బుక్ లో ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే అడ్జస్ట్మెంట్. స్టేట్మెంట్ లో ప్రెజెంట్ చేస్తే జస్ట్ ప్రెజెంటేషన్, ఇట్స్ నాట్ అన్ అడ్జస్ట్మెంట్. సో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది ఒక ప్రెజెంటేషన్ నానా. సో ఎందువల్ల డిఫరెన్స్ వస్తాయని ప్రజెంట్ చేస్తాం, అంతే తప్ప దాన్ని మనం అడ్జస్ట్ చేయట్లేదు. సో చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ సో మైండ్ లో ఈ యొక్క అజంప్షన్ తో వదిలిపోతారు వాళ్ళు. సో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే మనం రెండింటిని అడ్జస్ట్ చేస్తాం, అంటే లైక్ క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేసి పాస్బుక్ లోకి మార్చేస్తాం, లేదా పాస్బుక్ ని అడ్జస్ట్ చేసి క్యాష్ బుక్ లోకి అడ్జస్ట్ చేస్తాం, మార్చేస్తాం అని అనుకుంటారు. కానే కాదు. వీఆర్ జస్ట్ ప్రెజెంటింగ్ ద డిఫరెన్సెస్, వీఆర్ నాట్ అడ్జస్టింగ్ ది డిఫరెన్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నది. సో స్టూడెంట్స్ ముందు అవగాహన క్రియేట్ చేయాలని ఫస్ట్ ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. రైట్, ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. రైట్, మణికంఠ, తేజ మణికంఠ సార్. స్వార్థంకి తేజ మణికంఠ కదా. ఎస్ సార్. రైట్, ఇప్పుడు నేను చెప్పాను బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్ అంటే 2 విషయాలు మనం రికన్సిల్ చేస్తాం. ఏంటన్నా ఆ విషయాలు? క్యాష్ బుక్ లో ఏ కాలం గురించి మనం మాట్లాడతాం? బ్యాంక్ కాలం సార్. బ్యాంక్ కాలం. ఓకే, సో ఇప్పుడు దీని గురించి ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. మన క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం ఉంటుంది కదా. ఎస్ సార్. మనం ఆల్రెడీ క్యాష్ బుక్ గురించి డిస్కస్ చేసాం. ఎస్ సార్. ఎస్ సార్. ఆ క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం అనేది ఒక బ్యాంక్ అకౌంట్ అని అర్థం. అది కూడా ఒక లెడ్జర్ అకౌంట్, ఎందుకంటే ఇట్స్ జనరల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. సో ఇట్ కంటైన్స్ 2 సైడ్స్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ ఏంటన్నా? డెబిట్ సైడ్ క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ఏముంటది? డిస్కౌంట్ అలాట్స్. బ్యాంక్ కాలం గురించి మాట్లాడుతున్నాను నేను. డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం ని ఏమంటాం నేను పర్టికులర్స్ లో? ఈ వేటిని మనం డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం? డెబిట్ సైడ్ మనం రికార్డ్ చేసేదాన్ని రిసీట్స్. ఓకే సార్. సో బ్యాంక్ కాలం రిసీట్స్ అంటే నాకు బ్యాంక్ రిసీట్స్ వస్తే డెబిట్ సైడ్, అంతేనే కదా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్.
జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇంకా నేను చెప్తాను. రిసీట్ ఇన్ క్యాష్ బుక్ ఈజ్ నోన్ యాజ్ డెబిట్ సైడ్. ఎస్ సార్. క్రెడిట్ సైడ్ అంటే పేమెంట్ సార్. పేమెంట్స్. పాయింట్ నీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. గుర్తుంది కదా నాన్న? గుర్తుంది సార్. రైట్. క్రెడిట్ సైడ్ రెఫర్స్ టు పేమెంట్స్. ఇంకా అయిపోలేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో డెబిట్ సైడ్ రిసీట్స్ క్రెడిట్ సైడ్ పేమెంట్స్ కన్నా ఎక్కువ ఉండొచ్చా ఉండకూడదా? ఉండదు సార్. సో దట్ ఈస్ కాల్డ్ డెబిట్ బ్యాలెన్స్. మన రిసీట్స్ ఆర్ మోర్ దాన్ ది పేమెంట్స్. నా దగ్గర రిసీట్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు వచ్చిన బ్యాంక్ రిసీట్స్ ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి. నేను చేసినటువంటి ఖర్చులు ఒక 80,000 ఉన్నాయి. అంటే నాకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఎస్ సార్. సో దాన్ని ఏమైనా డెబిట్ బ్యాలెన్స్ అన్నారు. సో డెబిట్ బ్యాలెన్స్ refers to debit is more than the credit. That means receipts are more than the payment. That means positive balance. Okay na? ఎస్ సార్. Okay na? ఎస్. సో రెండు బ్యాంక్ ఒకసారి మనం పేమెంట్స్ క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్ కూడా ఉండొచ్చు. ఎస్ సార్. పేమెంట్స్ నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా కూడా పేమెంట్స్ ఇచ్చే హక్కు మనకి బ్యాంక్ ఇవ్వచ్చు. ఇస్తే దాన్ని మనం ఏమంటాం? క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్, దట్ ఇస్ కాల్డ్ క్రెడిట్ బ్యాలెన్స్. అవునా కదా? ఎస్ సార్. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఈజ్ నోన్ యాజ్ నెగటివ్ బ్యాలెన్స్. It is also known as overdraft. మనం ఏమంటుందని ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని అంటాం. మనకంటే అర్థమైంది పాయింట్? అర్థమైంది సార్. గుర్తుండాలి అనేది. ఓకేనా? నేను చెప్పేది జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుండి తీరాలి. సో క్యాష్ బుక్ బ్యాంక్ కాలం లో డెబిట్ సైడ్ అంటే ఏంటి? రిసీట్స్. డెబిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్. క్రెడిట్ సైడ్ అంటే పేమెంట్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నెగటివ్ బ్యాలెన్స్. నెగటివ్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఓకేనా? ఓకే సార్. మీనింగ్ ఫస్ట్ పాయింట్ అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. సో ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఇదే విషయాన్ని బ్యాంకర్ బుక్స్ లో కూడా చెప్పాలి. మన క్యాష్ బుక్ ఎవరి బుక్స్ ఇది? క్యాష్ బుక్ కస్టమర్స్ బుక్ సార్. క్యాష్ బుక్ అంటే మనది ఆర్గనైజేషన్ యొక్క బుక్ క్యాష్ బుక్. మన ఆర్గనైజేషన్. అకౌంట్ బ్యాంకర్ కూడా మెయింటైన్ చేస్తాడు కదా. ఎస్ సార్. సో బ్యాంకర్ మన బుక్స్ లో వాడి బుక్స్ లో మన 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 అకౌంట్ ఏ పేరుతో మెయింటైన్ చేస్తాడు? నువ్వు వినుంటావు, బ్యాంక్ వెళ్ళి నువ్వు అప్డేట్ చేస్తుంటావు నీ బ్యాంక్ అకౌంట్ ఏ పేరు పేరుతో? పాస్బుక్ అంటూ ఉంటాం. లేదు అంటే కస్టమర్ అకౌంట్ అని కూడా అనొచ్చు. మన అకౌంట్ ని బ్యాంక్ బుక్స్ అనొచ్చు, కస్టమర్ అకౌంట్ అని కూడా అనొచ్చు. సో బ్యాంక్ మన పేరు మీద మెయింటైన్ చేసేది కస్టమర్ అకౌంట్. అంటే మనం బ్యాంక్ కస్టమరే కదా. కస్టమర్ అకౌంట్. లేదు మన బుక్స్ లో మన లాంగ్వేజ్ లో అయితే దాన్ని ఏమంటాం? పాస్బుక్ అంట. ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం వచ్చాయి. సో బ్యాంకర్ కూడా మన అకౌంట్ మెయింటైన్ చేసినప్పుడు దానిలో కూడా డెబిట్ సైడ్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ ఉంటుంది. దానిలో కూడా క్రెడిట్ సైడ్ ఉంటుంది. మనకి ఎలా అయితే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటుందో బ్యాంకర్ కూడా మనకి మెయింటైన్ చేస్తాను. పాస్బుక్ గుర్తొచ్చుకో. పాస్బుక్ నువ్వు స్టేట్మెంట్ ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయించి ఉండుంటే పాస్బుక్ లో 2 కాలమ్స్ ఉంటాయి. ఏంటో కాలమ్స్ చెప్పు? విత్ డ్రావల్ కాలం, డిపాజిట్ కాలం అంటే. డిపాజిట్ కాలం. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు దీనిలో విత్ డ్రావల్ కాలం అంటే ఏంటి? జనరల్ మీనింగ్ డబ్బులు తీసేయడం అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తగ్గిపోవడం. డిపాజిట్ కాలం అంటే ఏంటి అర్థం? డబ్బులు వేయడం. రైట్. సో బ్యాంకర్ మన అకౌంట్ మెయింటైన్ చేసినప్పుడు సో వాడి నాన్న నువ్వు అబ్జర్వ్ చేయ, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయాలి. మనం తీసుకెళ్లి బ్యాంక్ లో డబ్బులు వేసాం అనుకోనా, మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది అన్న, కరెక్టే. బట్ బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? డబ్బులు మనకి ఎప్పటికైనా తిరిగి ఇవ్వాల్సిందే కదా. అంటే ఏంటి? తనకి క్రెడిట్ అవుతుంది, లైబిలిటీ క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? వాడికి లైబిలిటీ కదా. అది నేను తిరిగి తెచ్చేసుకున్నాను అనుకున్నా డబ్బులు, వాడికి లైబిలిటీ తగ్గిపోతుంది కదా. కాబట్టి ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. అర్థమవుతుంది ఏం చెప్పాను? సో అంటే సింపుల్ దీని మీనింగ్ ఏంటంటే డెబిట్ సైడ్ ఆఫ్ ది కస్టమర్ అకౌంట్ ఆర్ పాస్బుక్ అంటే మీనింగ్ బ్యాంకర్ బుక్స్ లో డెబిట్ సైడ్ ఆఫ్ ది కస్టమర్ ఉంటే ఏంటంటే మీనింగ్ విత్ డ్రావల్. క్రెడిట్ సైడ్ మీన్స్
డిపాజిట్. ఇంకా మాట్లాడితే మన పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే డిపాజిట్ చేస్తాం. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నా రిసీట్. ఎస్ సార్. అంతే కదా. ఇప్పుడు నేను బ్యాంక్ లో డబ్బులు వేస్తే నేను రిసీట్ అని రాసుకుంటాను, పేమెంట్ అని కాదు. ఎస్ సార్. ఎస్ సార్. నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని రాసుకుంటాను. ఓకే సార్. అంటే మనం డెబిట్ సైడ్ రాసుకుంటే వీడియట్ సైడ్ రాసుకుంటాడు. క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. అబ్జర్వ్ చేయండి, మన డెబిట్ సైడ్ రిసీట్ అయితే వీడి క్రెడిట్ సైడ్ డిపాజిట్. ఓకే సార్. మన క్రెడిట్ సైడ్ పేమెంట్ అయితే వీడి డెబిట్ సైడ్ విత్డ్రా. ఆపోజిట్ లో ఉంటుంది. ఎందుకంటే వాడికి మనకి లైబిలిటీ కదా. వాడికి మనం ఏంటి లైబిలిటీ. మనం డిపాజిట్ చేస్తే మనకి తిరిగి ఇవ్వాలి, కాబట్టి వాడికి మనం ఏంటి లైబిలిటీ అంటే క్రెడిట్. అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్ అని ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి. ఇక్కడ నువ్వు ఒకవేళ డెబిట్ బ్యాలెన్స్ అన్నాను అనుకో, కొన్నిసార్లు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు. సో పాస్బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటాడు. అంటే దాని అర్థం పాజిటివా నెగిటివా? విత్డ్రావల్స్ ఆర్ మోర్ దాన్ ది డిపాజిట్స్. నేను డిపాజిట్ చేసిన కానీ విత్డ్రావల్స్ ఎక్కువ ఉన్నాయంట. అంటే ఏంటన్నా బ్యాలెన్స్ అది పాజిటివ్ బ్యాలెన్సా నాకు? సో దాని అర్థం ఏంటన్నది నెగిటివ్ బ్యాలెన్స్. నెగిటివ్ బ్యాలెన్స్. దట్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్. ఓకేనా? ఓకే సార్. అంటే బ్యాంకర్ బుక్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్. పాజిటివ్ బ్యాలెన్స్. దట్ మీన్స్ పాజిటివ్ క్యాష్. ఓకేనా? ఓకే సార్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మనం ఏదైతే మెయింటైన్ చేస్తామో మన అకౌంట్ బ్యాంకర్ గురించి, బ్యాంకర్ కూడా మన అకౌంట్ ఏం చేస్తాడు మెయింటైన్ చేస్తాడు. నీకు చాలా సార్లు మనం నేర్చుకుంటాం, బేసిక్స్ నేర్చుకున్నప్పుడు బ్యాంక్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. బ్యాంక్ అనేది ఏంటన్నా పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ అప్లై చేస్తాం. మనం తీసుకెళ్లి బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తాం అనుకో, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ అంటాం. బ్యాంకర్ ఇస్ డెబిట్ ది రిసీవర్. అందుకే బ్యాంక్ ఏం చేస్తాం డెబిట్ చేస్తాం, ఎందుకంటే ఇది పర్సనల్ అకౌంట్. అర్థమవుతుందా? డెబిట్ ది రిసీవర్. ఓకే సార్. రైట్ నా? సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ అన్నమాట. బ్యాంక్ ఇస్ పర్సనల్ అకౌంట్. దాన్ని ఎసెట్ కింద చేసినా కూడా అదే రూల్ మనకి అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం పర్సనల్ అనొచ్చు, ఎసెట్ అని కూడా అనొచ్చు. లైక్ సిమిలర్ టు క్యాష్. ఓకే సార్. రైట్, సిమిలర్ థింగ్. మళ్ళీ బ్యాంకర్ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే వాడికి రివర్స్. కాబట్టి సో మనకి రిసీట్ అయితే వాడికి ఇదేంటి పేమెంట్, మనకి పేమెంట్ అయితే వాడికి ఇదేంటి రిసీట్ కదా. సో మనకి డెబిట్ సైడ్ రిసీట్ అయితే వాడికి ఏంటి అది క్రెడిట్ సైడ్ డిపాజిట్. మనకి క్రెడిట్ సైడ్ పేమెంట్ అయితే వాడికి డెబిట్ సైడ్ రైట్ నా? ఓకే సార్. ఫస్ట్ థింగ్, ఈ విషయంలో మనకి ఎటువంటి డౌట్ ఉండకూడదు. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆలోచించండి ఫస్ట్. మనకంటే నీకు ఇది అర్థమైనట్టే కదా? అర్థమైంది సార్. రైట్ నా? సో సింపుల్ రిసీట్. మనకి కలెక్షన్ ఏదైనా డబ్బులు వస్తే కనుక బ్యాంక్ కాలంలో అదేంటిది మనకి డెబిట్ సైడ్. డెబిట్ సైడ్. మనం ఏదైనా పేమెంట్ చేస్తే క్రెడిట్ సైడ్. ఓకేనా? అది బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపోజిట్. సో బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకర్ డెబిటెడ్ ది అకౌంట్ అని అంటాడు ఒక్కోసారి సెంటెన్స్ లో. ఓకే. బ్యాంకర్ డెబిటెడ్ ది అకౌంట్ అంటే మనకి ఏమర్థం అవ్వాలి? పాస్బుక్ లో డెబిటెడ్, కస్టమర్ అకౌంట్ ఇస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ అంటాడు. అంటే అర్థం ఏంటి? అంటే తను విత్డ్రా చేస్తాం అని డబ్బులు. విత్డ్రా చేస్తాం సార్. విత్డ్రా చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది సార్. అంటే పేమెంట్ మన దానిలో. ఎస్ సార్. మన క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్, వాడి పాస్బుక్ లో డెబిట్ సైడ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో చాలా సార్లు చెప్తాను అనమాట, ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ అంటాడు. అంటే అర్థం వాడు ఎట్ సైడ్ రాసినట్టు డెబిట్ సైడ్ డెబిట్ చేసాడని అర్థం. చార్జ్ అంటే తగ్గిపోవాలి. వాడి బుక్స్ లో తగ్గిపోవాలంటే డెబిట్, మన బుక్స్ లో తగ్గిపోవాలంటే క్రెడిట్ సార్. క్రెడిట్ అన్నమాట. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుంది. ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ అంటాడు. అంటే అర్థం ఇంట్రెస్ట్ ఇచ్చిందంట బ్యాంక్, అలౌ చేసిందంట మనకు, చార్జ్ చేయాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేశాడు వాడు? పెంచాడు. అంటే అర్థం క్రెడిటెడ్ మై బ్యాంక్ అకౌంట్. క్రెడిటర్ సార్. మనమైతే డెబిట్ చేస్తాం, డెబిట్ చేస్తాం సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సింపుల్ అని ఇంక్రీజా డిక్రీజ్ అని ఆలోచించాలి. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇంక్రీజ్ అంటే డెబిట్, మన పాయింట్ ఆఫ్ వ్యూ డిక్రీజ్ అంటే క్రెడిట్. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిక్రీజ్ అంటే డెబిట్, ఇంక్రీజ్ అంటే క్రెడిట్. అర్థమవుతుందా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరికైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా డౌట్ ఉంటే కనుక ఫస్ట్ అడగండి. సో ఇది మీకు అర్థమైతే కనుక దీన్ని బట్టి మనం ముందుకు వెళ్ళొచ్చు. నేను ఇది జస్ట్ అండర్స్టాండింగ్. అంటే బ్యాంకర్ ఏం చేస్తున్నాడు కొన్నిసార్లు చెప్తుంటారు స్టేట్మెంట్స్. బ్యాంకర్ రైట్ అంటే కస్టమర్ ఈజ్ ట్రాన్సాక్షన్ రికార్డ్ ఇన్ ద విత్డ్రావల్ కాలమ్ ఆఫ్ ది కస్టమర్ అకౌంట్ అంటాడు.
డిపాజిట్ కాలం ఆఫ్ ది కస్టమర్ అకౌంట్ అంటాడు, లేదా కస్టమర్ ఈస్ డెబిటెడ్ అంటాడు, ది కస్టమర్ ఈస్ క్రెడిటెడ్ అంటాడు. బ్యాంకర్ డెబిటెడ్ ది కస్టమర్ అకౌంట్ అంటాడు. బ్యాంకర్ డెబిటెడ్ ది కస్టమర్ అంటే బ్యాంకర్ మన గురించి మాట్లాడుతున్నాడు, మన కస్టమర్ గురించి మాట్లాడుతున్నట్టు కాదు. చాలా జాగ్రత్తగా డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలి. సో ఈ పాయింట్ క్లియర్ గా అర్థమైతే మనకి, సో నెక్స్ట్ మనం పెరిగిందా తగ్గిందా, మన బుక్ లో ఏమైంది, వాడి బుక్ లో ఏమైంది చాలా ఈజీగా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు, ఇంకా పెద్ద కష్టమేమీ కాదు. ఫస్ట్ ఈ పాయింట్ మనకి క్లియర్ గా అర్థమైపోవాలి. సో దీనిలో ఎటువంటి డౌట్ ఉండకూడదు. సో మన బుక్స్ లో డెబిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్, వాడి బుక్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్. మన బుక్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్, వాడి బుక్స్ లో నెగిటివ్ బ్యాలెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్. రైట్ నా? ఓకే, ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్స్? సో ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. కార్తికేయ సార్. సో కార్తికేయ ఇక్కడ నుంచి గుర్తుపెట్టేసుకోవాలన్న, బ్యాంక్ బిఆర్ఎస్ లో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ లో క్యాష్ బుక్ అని వాడు అంటున్నాడు అంటే మన మైండ్ లో థాట్ ఏంటి? క్యాష్ బుక్ అని మాట్లాడుతుంటే క్యాష్ బుక్ అంటే మన మైండ్ లోకి క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం అన్ని రాకూడదు. ఎస్ సార్, ఓన్లీ బ్యాంక్ కాలం. ఓన్లీ బ్యాంక్ కాలం. ఓకేనా? ఎస్ సార్. పాస్బుక్ అని మాట్లాడుతున్నాడు అంటే ఓన్లీ పాస్బుక్, బ్యాంకర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. క్యాష్ బుక్ రిఫర్స్ టు ఓన్లీ బ్యాంక్ కాలం. బ్యాంక్ కాలం. ప్రతిసారి వాడు క్యాష్ బుక్ లో చేశాను, క్యాష్ బుక్ లో డెబిట్ చేశాను, క్యాష్ బుక్ లో క్రియేట్ చేశాను అంటే సార్ క్యాష్ కాలం లో చేసి ఉండొచ్చు కదా అని క్వశ్చన్ ఫస్ట్ రైట్ చేయకూడదు అసలు. ఎందుకంటే వాడు పాయింట్ ఆఫ్ లో క్యాష్ బుక్ అంటే బిఆర్ఎస్ లో బ్యాంక్ కాలం. బ్యాంక్ కాలం. ఒకవేళ నిజంగా క్యాష్ కాలం లో మిస్టేక్ చేస్తే వాడు చెప్తాడు, క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఇది మైండ్ లో ఉండిపోవాలి. నెక్స్ట్ అజంప్షన్. ఎస్ సార్. రైట్, ఇప్పుడు చెప్పు, మన క్యాష్ బుక్ కి అలాగే పాస్ బుక్ కి వేరియేషన్ రావచ్చని అనుకున్నాం. ఆ వేరియేషన్ ని ప్రజెంట్ చేయడానికి బిఆర్ఎస్ వాడతామని అనుకున్నాం, అంతే కదా? ఎస్ సార్. సో వాటిలో నేను అంటానన్నా డిఫరెన్సెస్ అని ఉంటాయి. సో క్యాష్ బుక్, పాస్ బుక్ డిఫర్ అవుతాయి, సేమ్ ఉండవు. ఒక స్పెసిఫిక్ డేట్ ఏ రోజైనా నువ్వు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ 31st మార్చిలో నేను చెక్ చేస్తే రెండు బ్యాలెన్స్ ఏమవుతాయి? డిఫర్ అవుతాయి. ఎస్ సార్. ఆ డిఫరెన్సెస్ కి రీజన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు వెరిఫై చేస్తాం. ఎస్ సార్. డిఫర్ అవుతుందంటే ఊరికే డిఫర్ అవ్వవు కదా నాన్న, ఎందువల్ల డిఫర్ అవ్వచ్చు అంటే కనుక వీటిని చాలా క్లియర్ గా నన్న డిఫరెన్షియేట్ చేసేదన్న 3 కేటగిరీస్ కింద విడదీశారు. ఫస్ట్ వన్ ఈజ్ టైమింగ్ డిఫరెన్సెస్. ఎందుకు డిఫర్ అవుతాయి రెండు అంటే ఫస్ట్ వన్ ఏంటన్నా టైమింగ్ డిఫరెన్సెస్. సెకండ్ వన్ ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్. మూడోది ఎర్రర్స్. సో 3 రీజన్స్ ఏదో ఒక రీజన్ వల్ల ఆ రెండు డిఫర్ అవుతాయి. ఎస్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆలోచించు, నేను ట్రాన్సాక్షన్ చెప్తాను, నీకు ఒక పాయింట్ చెప్తా, రైట్? ఎస్ సార్. చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ అన్నాను. ఎస్ సార్. టైం డిపాజిటెడ్ అంటే అర్థం డిపాజిట్ చేశాడు సార్ ఎవరు చేస్తారు? మనమే. మనం తీసుకెళ్ళి మనకు వచ్చిన కస్టమర్ నుంచి వచ్చిన చెక్స్ అని తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఎస్ సార్. అర్థమవుతుందన్న? ఎస్ సార్. మనం తీసుకెళ్ళి మన దగ్గరికి బోల్డ్ చెక్స్ వచ్చాయి, చెక్స్ రాగానే నేను ఏం చేస్తాను? డిపాజిట్ చేస్తారు సార్ బ్యాంక్ లో ఇమీడియట్ గా డిపాజిట్ చేయను, ముందు నేను రికార్డ్ చేసుకుంటాను. ఒక చెక్ Yes, రాగానే ముందు నేను రికార్డ్ చేసుకుంటాను. 1 వీక్ కి ఒకసారో 3 days కి ఒకసారో 2 days కి ఒకసారో ఒక ప్రాసెస్ పెట్టుకుని ఆ ఒక రోజు వెళ్ళి బ్యాంక్ లో వేస్తా. అంతేగాని రోజు అదే పనిగా ఒక చెక్ రాగానే పట్టుకెళ్ళి బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉంటానా? నో సార్. అలా ఎవరు చేయరు అని ఆర్గనైజేషన్ లో బిజినెస్. అందుకే ఈ డిఫరెన్సెస్ వస్తాయి. అర్థమవుతుందా? సో నాకు ఒక వారం అంతా చెక్స్ వచ్చాయి, ఏం చేస్తాను? 1 వీక్ లో ఎవరైతే చెక్స్ ఇచ్చారో అవన్నీ కలెక్ట్ చేసుకుని మండే వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో వచ్చిన చెక్స్ అన్ని తీసుకుంటాను, అవి నెక్స్ట్ వీక్ వెళ్ళి డిపాజిట్ చేస్తాను. సో నేను బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు కదా అని రికార్డ్ చేసుకోవడం మానేస్తాను నా బుక్ లో? రికార్డ్ చేస్తారు. సో నా కస్టమర్ నుంచి చెక్ రాగానే నేను రికార్డ్ చేస్తాను, తీసుకెళ్లి బ్యాంక్ లో ఎప్పుడో నెక్స్ట్ వీక్ లో వేసాను. కానీ నెక్స్ట్ వీక్ లో వేయడానికన్నా ముందు నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేశాను?
పెంచారు సార్. పెంచేశాను. మరి కస్టమర్ నుంచి వచ్చింది కాబట్టి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎస్ సార్. రిసీట్ కాబట్టి డెబిట్ సైడ్ రాస్తాను. డెబిట్ సైడ్ అంటే పెరుగుతుంది. అంతేనా కదా? ఎస్ సార్. మరి ఇప్పుడు బ్యాంకర్ కి క్రెడిట్ సైడ్, బ్యాంకర్ మన అకౌంట్ క్రెడిట్ చేయాలి కదా మనం డెబిట్ చేస్తే. ఎస్ సార్. బ్యాంకర్ మన అకౌంట్ క్రెడిట్ చేయడానికి టైం తీసుకుంటాడు. ఎందుకంటే అది మనం ఇచ్చిన చెక్ కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? అది కస్టమర్స్ నుంచి ఇచ్చిన చెక్స్. ఎస్ సార్. కస్టమర్ బ్యాంక్ అకౌంట్ వేరు, మన బ్యాంక్ అకౌంట్ వేరు. మన బ్యాంక్ అకౌంట్ లో వాడి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసి మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎస్ సార్. అందుకని పాస్బుక్ లోనేమో వాడు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచలేదు 31 మార్చ్ కి. కానీ మనం మాత్రం బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేసాం? పెంచాం సార్. పెంచేసాం. రైట్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏమని అనొచ్చు? టైం డిఫరెన్స్ అనొచ్చు. టైం డిఫరెన్స్. టైం గ్యాప్ ఎంత దీనిలో? ఇక్కడ ఏమి ఎర్రర్ జరగలే. ఇదేమి ట్రాన్సాక్షన్ కాదు. ఎస్ సార్. అర్థం? ఇది ఏంటిది? ఎర్రర్ జరగలే, ట్రాన్సాక్షన్ కాదు. చిన్న టైం గ్యాప్. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను, ఈ వీక్ మండే రికార్డ్ చేస్తాను, నువ్వు నెక్స్ట్ వీక్ లో ఏదో ఒక రోజు రికార్డ్ చేస్తాను. ఎస్ సార్. నేను అంటే క్యాష్ బుక్, ఓకేనా? ఎస్ సార్. నువ్వు అంటే పాస్బుక్. మీనింగ్ అర్థమవుతుంది కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. రైట్ నా జాగ్రత్తగా. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ అన్నా. ఎస్ సార్. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్. సో బ్యాంక్ మన పేరు మీద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. ఎస్ సార్. ఇది ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు? బ్యాంక్ సార్. బ్యాంక్. ఇది ఎందుకంటే బ్యాంక్ చార్జ్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ కి తెలుసు. మరి నాకు ఇప్పుడు తెలుస్తుంది? మీరు 31st బిఆర్ఎస్. బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ తెచ్చుకున్న రోజు తెలుస్తుంది. ఎస్ సార్. సో నేను 31st మార్చిన బీఆర్ఎస్ చేద్దామని స్టేట్మెంట్ తెప్పించాను. ఎస్ సార్. అప్పుడు తెలుసు. తెప్పిస్తే దానిలో బ్యాలెన్స్ వేరే ఉంది, నా దానిలో బ్యాలెన్స్ ఉంది. ఎందుకు ఉంది అని వెరిఫై చేస్తుంటే బ్యాంకు మన అకౌంట్ నుంచి ఒక 1000 రూపాయలు కట్ చేస్తుంది చార్జెస్ అని. ఎస్ సార్. మనం అది రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయాలంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఎస్ సార్. అది ఇప్పుడు తెలిసింది కాబట్టి రికార్డ్ చేసుకుంటాం, అది వేరే విషయం. ఎస్ సార్. ప్రస్తుతానికి అయితే 2 బ్యాలెన్స్ డిఫర్ అయ్యాయి కదా. ఎస్ సార్. అయ్యాయి సార్. ఇది డిఫరెన్స్. ఎర్రర్ ఇది. నో సార్. కొన్ని టైమింగ్ గ్యాప్ అనాలా? సో టైమింగ్ గ్యాప్ అంటే టైం గ్యాప్ వచ్చింది కదా ఇక్కడ అని అంటావా? టైం గ్యాప్ కాదు అనేది ఒమిషన్. ట్రాన్సాక్షన్ వదిలేసాం. ఎస్ సార్. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం మానేసాం కాబట్టి ఇది ఎర్రర్. ట్రాన్సాక్షన్ ఎర్రర్ అనాలి. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అనాలి. ఎందుకంటే ఇది ఒక ట్రాన్సాక్షన్ కదా అన్న. ఎస్ సార్. ఇందాక నేను చెప్పిన చెక్ డిపాజిట్ బట్ నాట్ కలెక్ట్ అనేది ట్రాన్సాక్షన్ ఆల్రెడీ అయిపోయింది, రికార్డ్ కూడా చేసేసాను. అయినా పాస్బుక్ లో ఎందుకు చేరలేదంటే వాటికి టైం తీసుకున్నాడు. ప్రాసెస్ లో భాగంగా తీసుకున్న టైం అది, కాబట్టి అది టైమింగ్ డిఫరెన్స్. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ కానీ నాకు ముందే బ్యాంక్ కూడా ఫోన్ చేసి సార్ నేను అకౌంట్ డెబిట్ చేస్తాను చెప్తే అప్పుడు రాసుకున్నా నేను. ఎస్ సార్. రాసుకుంటా. రెడీగా రాసేసుకుంటా. నేను ఎవరి కోసం వెయిట్ చేయను. మరి అలాంటప్పుడు టైమింగ్ డిఫరెన్స్ అనగలవా? అనుకో. వాటిలో ఏమన్నా ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. ఎస్ సార్. ఎర్రర్. కొన్నిసార్లు బ్యాంకర్ మన పేరు మీద రాయాల్సినటువంటి ట్రాన్సాక్షన్ ని వేరే అకౌంట్ లో వేయాలి, లేదా వేరే కస్టమర్ అకౌంట్ లో చేయాల్సిన ట్రాన్సాక్షన్ అనుకోకుండా మన అకౌంట్ లో చేయాల్సింది. బ్యాంకర్ అనుకోకుండా, జనరల్ గా జరగదు బట్ జరిగితే ఇప్పుడు దాన్ని ఏమనాలి? ఎర్రర్ అంటాం. ఎర్రర్ అనాలి కదా. ఎస్ సార్. ఎర్రర్ మనం చేసిన రెక్టిఫై చేయాలి, బ్యాంకర్ చేసిన రెక్టిఫై చేయాలి. ఎస్ సార్. ఎర్రర్ అలా వదిలేయకూడదు కదా. ఎస్ సార్. రెక్టిఫై చేయాలి. అర్థమవుతుందా? సో కాబట్టి మన బుక్ పాస్బుక్ రెండు డిఫర్ అవడానికి రీజన్స్ 3 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి టైమింగ్ డిఫరెన్సెస్, రెండోది ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్, మూడోది ఎర్రర్స్. ఎస్ సార్. మనం ఒక్కొక్క డిఫరెన్సెస్ గురించి అర్థం చేసుకుంటూ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న, డిఫరెన్స్ ఏంటి, ఎవరి బుక్స్ లో ఫస్ట్ ఇంపాక్ట్ దానికి ఉంది, ఎవరి బుక్స్ లో ఎఫెక్ట్ లేట్ గా జరుగుతుంది, ఈ విషయం మీద మనం చేయాలి. అలాగే అసలు ఆ డిఫరెన్స్ నేను బుక్స్ లో అడ్జస్ట్ చేయాలా లేదా? బిఆర్ఎస్ లో చూపిస్తాను బట్ అడ్జస్ట్మెంట్ కూడా చేయాల్సి రావచ్చు కదా. ఎస్ సార్. బిఆర్ఎస్ లో చూపిస్తే అడ్జస్ట్ చేసినట్ట? మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను నేను. కార్తికేయనా? నో సార్. చేసినట్టు కాదు సార్, మనం మళ్ళీ అడ్జస్ట్ చేయాలి సార్. బిఆర్ఎస్ లో చేస్తే అది అడ్జస్ట్మెంట్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ ప్రెజెంటేషన్. ఎస్ సార్. ఒకవేళ అది అడ్జస్ట్ చేయాల్సిన విషయం అయితే ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి సార్ కదా. సో ఇప్పుడు మనం ప్రతి డిఫరెన్స్ ని అనలైజ్ చేయాలి. 3 కోణాల్లో 3 యాంగిల్స్ అనలైజ్ చేయాలి. ఏం చెప్పా? 3 యాంగిల్స్. ప్రతి పాయింట్ ని అనలైజ్ చేయాలి 3 యాంగిల్స్ లో. ఎస్ సార్. ఫస్ట్ పాయింట్ టైమింగ్ డిఫరెన్స్ సార్. అది అసలు ఏ డిఫరెన్స్ అనేది చూస్తాము. ఆ పాయింట్ వల్ల ఇంపాక్ట్ చూస్తాం.
ఏంటి ఇంపాక్ట్ అంటే ఫస్ట్ ఎవరి బుక్స్ లో అది రికార్డ్ చేసాం, ఎవరి బుక్స్ లో అది డిలే అయ్యింది. ఎస్ సార్. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ జరిగాక అది క్యాష్ బుక్ లో ఫస్ట్ రికార్డ్ చేసామా, పాస్ బుక్ లో ఫస్ట్ రికార్డ్ చేసామా, ఎవరి బుక్స్ లో లేట్ గా రికార్డ్ చేస్తాం. ఓకేనా, అది ఎస్ సార్. రెండో పాయింట్. ఎస్ రెండో పాయింట్ ఏంటన్నా, దాన్ని బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి డిఫరెన్స్ కింద. ఎస్ సార్. 3, అడ్జస్ట్ ఒకవేళ దాన్ని ఏమైనా అడ్జస్ట్ చేయాల్సిన పాయింట్ అయితే అకౌంటింగ్ ఎంట్రీ కూడా రాయాలి. ఎస్ సార్. సో రీజన్ ఏంటి, రీజన్ ఇంపాక్ట్ ఏంటి, దానికి అకౌంటింగ్ ఉంటే అకౌంటింగ్ చేయాలా లేదా, ఈ 3 విషయాల్ని అనాలిసిస్ చేయాలన్నా ప్రతి ట్రాన్సాక్షన్ కి, ప్రతి పాయింట్ కి కూడా. ఓకేనా. ఎస్ సార్. సో ఈ విషయాలు మనం అనలైజ్ చేస్తేనే ఇప్పుడు బిఆర్ఎస్ చాలా ఈజీగా మనం చేసేయచ్చు. రైట్ అన్న. ఎస్ సార్. సో బై హార్టింగ్ అసలు అవసరం లేదు, ప్లస్ మైనస్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే పెంచాలా లేదా మనకే అర్థమవుతుంది. రైట్ అన్న. ఎస్ సార్. రైట్. చూద్దాం నా ఒక్కొక్క దాని గురించి. సో ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటారు కానీ, లేకపోతే మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ టైమింగ్ డిఫరెన్సెస్. సో నాతో పాటు నోట్స్ లో మీరు కూడా చేసుకుని రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఫస్ట్ వన్, సో టైమింగ్ డిఫరెన్సెస్ అండ్ ఫస్ట్ వన్ హేమంత్. హేమంత్ సార్. వినబడుతున్నానన్నా? ఎస్ సార్. ఎస్ సార్. రైట్, ఇక్కడే ఉన్నాను హేమంత్. ఓకేనా, అంత గట్టిగా పిలవాల్సిన లేదు నన్ను. ఎస్ సార్. సో నేను పాయింట్ రాస్తానన్నా, పాయింట్ ని అంటే ఐడెంటిఫై మైక్ పని చేయకుండా మాట్లాడుతున్నాను సార్. రైట్, పాయింట్ ని అనలైజ్ చేద్దాం. ఓకేనా. ఎస్ సార్. చెక్స్ ఇష్యూడ్ ఎస్ సార్. బట్ నాట్ ప్రెజెంటెడ్. ఎస్ సో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ చెప్పు. చెక్ పార్టీకి ఇచ్చాను సార్. పార్టీకి నేను పేమెంట్ చేశాను, అది పార్టీ అయి ఉండొచ్చు, ఎక్స్పెండిచర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చెక్ ఇష్యూ. ఎస్ సార్. నేను ఒక పేమెంట్ చేశాను. ఓకేనా. ఓకే, నేను అంటే ఆర్గనైజేషన్. ఎస్ సార్. ఓకే, ఇంకా అది ప్రెసెంట్ అవ్వలేదు సార్. ప్రజెంట్ అవ్వలేదంటే క్లియర్ అవ్వలేదు సార్. అంటే ఎందుకు క్లియర్ అవ్వదు? సో నేను ఇచ్చినటువంటి చెక్ ని ఎవరికైతే నేను పార్టీకి ఇచ్చానో ఆ పార్టీ ఆ చెక్ తీసుకెళ్ళి ఏం చేయాలి? వాడి బ్యాంక్ లో ప్రజెంట్ చేసుకోవాలి కదా. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎస్బీఐ బ్యాంక్ అనుకో. ఎస్ సార్. నేను ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఇష్యూ చేశాను, ఎవరికి? సమ్ పార్టీ, ఒక పర్సన్ కి ఇష్యూ చేశాను పేమెంట్ చేయాలని. ఎస్ సార్. వాడి పేరు మీద నేను చెక్ ఇచ్చాను. ఓకేనా. ఎస్ సార్. ఎస్ సార్. చెక్ తీసుకెళ్ళి వాడు ఏం చేయాలి? బ్యాంక్ లో ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉండొచ్చు, లేదా వాడికి వేరే బ్యాంక్ లో అకౌంట్ ఉండొచ్చు కదా. ఎస్ సార్. వాడి బ్యాంక్ అకౌంట్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చిన చెక్ ని కలెక్ట్ చేసుకోమని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకో. ఓకే సార్. సో నేను ఇచ్చిన చెక్ ఏ బ్యాంక్? ఎస్బీఐ సార్. ఈ చెక్ తీసుకెళ్లి ఐసిఐసిఐ బ్యాంక్ వాడి అకౌంట్ లో డిపాజిట్ చేయమని బ్యాంక్ ఇచ్చాడు. ఎస్ సార్. ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేయాలి? ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ని అడిగి ఈ ఇచ్చిన చెక్ కరెక్టేనా, ఈ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయా, అకౌంట్ ని క్లియర్ చేయొచ్చా అని కన్ఫర్మేషన్ తీసుకుని ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉన్న కస్టమర్ యొక్క అకౌంట్ ని ఏం చేయాలి? పెంచి మన అకౌంట్ ఏం చేయాలి? తగ్గించాలి సార్. రైట్ డన్. ఎస్ సార్. ఇదంతా బ్యాంక్ సైడ్ జరగాల్సిన ప్రాసెస్, క్లియరింగ్ ప్రాసెస్. దీనికి కొంచెం టైం తీసుకుంటది. మనం ఇష్యూ చేసాం కదా, ఇమీడియట్ గా మన బ్యాంకర్ మన అకౌంట్ తగ్గించాడు. ఓకే సార్. కస్టమర్ చెక్ తీసుకెళ్లి ప్రజెంట్ చేస్తే అప్పుడు తగ్గిస్తాడు, అప్పుడు దాకా తగ్గించాడు. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంట, చెక్ నేను ఇష్యూ చేశాను కానీ అది ఇంకా ఏమవ్వలేదంట, ప్రెసెంట్ అవ్వలేదు. అంటే వాడు ఇంకా చెక్ తీసుకెళ్లి మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేయమని అడగలేదు. ఓకేనా. ఓకే. ఎస్ సార్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంపాక్ట్ ఫస్ట్ ఎక్కడ ఇంపాక్ట్ అన్న? ఫస్ట్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఎస్ సార్. రైట్ అన్న. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైందన్న? తగ్గిపోయింది సార్.
రైట్ అన్న. సో తర్వాత లేటర్ డెబిట్ సైడ్ సార్. రికార్డెడ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్. ఎస్ సార్. సో ఫస్ట్ క్యాష్ బుక్ లో రాస్తాము, తర్వాత పాస్బుక్ లో రాస్తాము. ఓకేనా? పాస్బుక్. ఎస్ సార్. ఎస్ సార్. ఈ గ్యాప్ నీకు అర్థమవుతుందా? ఎస్ సార్. ఈ గ్యాప్ నే టైం గ్యాప్ అంటాం, దీన్నే మనం టైమింగ్ డిఫరెన్స్ అంటాం. ఓకే సార్. ఓకేనా? ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇది. ఇప్పుడు దీనిలో నువ్వు చెప్పు, నేను చెక్ ఇష్యూ చేయడంలో నా మిస్టేక్ ఏమైనా ఉందా? లేదు సార్. ఇప్పుడు బ్యాంక్ దాన్ని కలెక్ట్ చేయడం బ్యాంక్ తప్పు ఏమైనా ఉందా? లేదు సార్. సో బ్యాంక్ కూడా డబ్బులు తగ్గించలేక నేను మాత్రం పేమెంట్ చేయగానే నా బ్యాంక్ అకౌంట్ ఏం చేస్తాను, తగ్గించేస్తున్నాను. ఎస్ సార్. మన ఇద్దరిది మిస్టేక్ కాదు, నన్ను జస్ట్ టైం గ్యాప్. నేను 31st March చేస్తే వాడు 4th April చేస్తాడు, ఒక 4-5 days గ్యాప్, అంతే కదా. ఎస్ సార్. మిస్టేక్ అయితే కాదు, ట్రాన్సాక్షన్ కరెక్ట్. ఎస్ సార్. మరి ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలా నా బుక్స్ లో? మళ్ళీ నా బుక్స్ లో ఎంట్రీ నేను మార్చాలా? లైక్ పేమెంట్ రాంగ్ అని చెప్పి పేమెంట్ రివర్స్ చేయనా? బ్యాంక్ లో జరగలేదు కదా. హేమంత్ పాయింట్ అర్థమైందా ఎస్ సార్. పర్టికులర్ డేట్ కి చేసుకోవాలి కదా సార్ అని అడుగుతున్నాను. 31st March కి నేను ఒక పేమెంట్ అయితే చేస్తాను, ఎస్ నా సార్. బుక్స్ లో క్రెడిట్ చేస్తాను. పేమెంట్ అంటే క్రెడిట్ డెబిటా? క్రెడిట్ సార్. ఆ క్రెడిట్ పేమెంట్ చేస్తాను, నా బుక్స్ లో తగ్గించేసాను. ఎస్ సార్. ఇప్పుడు 31st March కి రికన్సిలేషన్ స్టేట్మెంట్ కోసం బ్యాంక్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తెప్పిస్తే దానిలో పేమెంట్ లేదు. ఎస్ సార్. బ్యాంక్ కూడా ఇంకా దాన్ని ప్రజెంట్ చేయలేదు, ఎవరు బ్యాంక్ కి ఎవరు ప్రజెంట్ చేయలేదు, అందువల్ల బ్యాంక్ కూడా పేమెంట్ చేయలేదు. ఓకే సార్. ఇప్పుడు నేను దీన్ని అడ్జస్ట్ చేయనా నా బుక్స్ లో అని అడుగుతాను. నేను బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేస్తావా చేయమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేస్తాను సార్. ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే రెండు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక రీజన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేస్తామా అని అడుగుతున్నాను నేను. నాట్ టు బి అడ్జస్టెడ్. ఎస్ సార్. హేమంత్ అర్థమవుతుంది ఏం చెప్పాను నేను? ఓకే సార్. నా క్యాష్ బుక్ లో ఎంట్రీని రివర్స్ చేయను, ఇంకా ఎంట్రీ ఆల్రెడీ జరిగిపోయింది. పాస్బుక్ లో జరగలేదు, నా బుక్ లో నేను చేశాను రాంగ్, కాబట్టి నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసేస్తాను క్యాష్ బుక్ ని. చేయరు సార్. అంటే అడ్జస్ట్మెంట్ అంటే అకౌంటింగ్ నాన్న. ఓకే, అకౌంట్స్ పర్ చేస్తాను, మళ్ళీ చేయరు సార్. చేయను. బట్ బిఆర్ఎస్ లో రికర్షన్ చేస్తారు. బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేస్తాను స్టేట్మెంట్ ని, ఆ పాయింట్ ని ప్రజెంట్ చేస్తాను. ఈ రీజన్ వల్ల నా బ్యాలెన్స్ ఏమైంది, తగ్గిపోయింది. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. పాయింట్ క్లియర్ అయినా? ఎస్ సార్. సో 3 విషయాలు అర్థం చేసుకోవాలని చెప్పాను నేను. ఫస్ట్ విషయం ఏం చెప్పాను, ఆ ట్రాన్సాక్షన్ కి ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవాలి. రెండోది బిఆర్ఎస్ లో దాని ప్రెజెంటేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. మూడోది దాని క్యాష్ బుక్ లో అకౌంటింగ్ అడ్జస్ట్మెంట్ చేయాలా లేదో అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఆల్రెడీ చెక్ ఇష్యూ చేస్తాను, మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయితే కనుక ఏమి చేయాల్సిన అవసరం లేదు. లేదు సార్. మనం చేసింది కరెక్టే కాబట్టి. ఓకేనా? ఓకే సార్. పాయింట్ అర్థమైందేనా నేనేం చెప్తున్నాను? ఎస్ సార్. అర్థమైతేనే మనం బిఆర్సి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎస్ సార్. సెకండ్ పాయింట్, నెక్స్ట్ పర్సన్ పిలుస్తాను. థ్యాంక్ యూ హేమంత్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ. రామకృష్ణ, రైట్. రామకృష్ణ, సెకండ్ పాయింట్ అన్న, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. ఏనన్నది పాయింట్? కస్టమర్ నుంచి చెక్ వచ్చింది సార్, అది మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసింది సార్. ఇది ఫస్ట్ ఎవరు రికార్డ్ చేసుకుంటారు? మన క్యాష్ బుక్ లో రికార్డ్ చేసుకుంటాం ఫస్ట్ సార్. ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్. వెరీ గుడ్. తర్వాత ఏం చేయాలి? లేటర్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. వెరీ గుడ్. సో ఫస్ట్ ఈ టైమింగ్ గ్యాప్ అర్థమైనట్టే కదా? ఎస్ సార్. రైట్. రెండో పాయింట్, బిఆర్ఎస్ లో దీన్ని ప్రజెంట్ చేస్తామా లేదా? ఎస్ సార్. ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ చేయాలి, అవునా కదా? ఎస్ సార్, చేయాలి సార్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నేను అడుగుతున్నాను. నా క్యాష్ బుక్ లో మళ్ళీ నేను ఆల్రెడీ పేమెంట్ రికార్డ్ చేయలేదు, డిపాజిట్ కస్టమర్ నుంచి కలెక్షన్ డెబిట్ చేస్తాను. ఎస్ సార్. మళ్ళీ ఇప్పుడు నేను రివర్స్ చేయనా? పాస్బుక్ లో రాంగ్ ఉంది కదా? లేదు సార్, చేయకలేదు, ఇంకా రాంగ్ కాదు కదా సార్ అది. అది రాంగ్ కాదు, జస్ట్ టైం గ్యాప్. పాస్బుక్ లో తర్వాత రికార్డ్ చేస్తారు, మన బుక్ లో ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు సార్. రైట్, అర్థమవుతుంది కదా? ఎస్ సార్. తర్వాత బిఆర్ఎస్ చేసినప్పుడు అడుగుతాను మళ్ళీ. అర్థమైంది సార్. రామకృష్ణ,
ఎస్ సార్ అర్థమైంది సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. Yes. ఈ రెండింటిని మనం అంటానన్నా టైమింగ్ డిఫరెన్స్ అంటాం. ఈ రెండే టైమింగ్ డిఫరెన్స్ అప్పుడు రెండే ఉన్నాయి. సో చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రింటెడ్, చెక్స్ డిపాజిట్ బట్ నాట్ కలెక్టెడ్. రైట్. నెక్స్ట్ డిఫరెన్సెస్ మనం మాట్లాడదాం, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్. సార్ ఇప్పుడు చాలా మందికి సార్ బిఆర్ఎస్ మనం ఆల్రెడీ మీ ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నాం, చాలా ఈజీ టాపిక్ ఏది, దీని గురించి మనం సేపు స్పెండ్ చేయాలా, అర్థం చేసుకోవడం వేరు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఒక బై హార్టింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ పక్కన పెట్టి సో కొంచెం జాగ్రత్తగా ముందు అర్థం చేసుకున్నాను. రైట్. సో నేను అలా అని చెప్పి నీకేమీ నేను పెద్ద పెద్ద క్రిటికల్ థింగ్స్ ఏం చెప్పట్లేదు కదా, సో చాలా ఈజీగానే చెప్తాను. ముందు అనాలిసిస్ చేయాలి, అనాలిసిస్ చేశాక స్టేట్మెంట్ తయారు చేయడం అనేది చాలా ఈజీ థింగ్. ఓకేనా. సో అర్థం చేసుకుంటారని స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఎందుకంటే దీన్ని మనం ఎగ్జామినేషన్ లో నువ్వు ఇంటర్మీడియట్ లో చూసినట్టు నార్మల్ సెంటెన్స్ ఉండవు, అనలిటికల్ గా ఇస్తారు సెంటెన్స్. సెంటెన్స్ అర్థం కాలేదనుకో నీకు, మనం ఇప్పుడు చేసి అనాలిసిస్ ప్రకారం మనకి అది అర్థం కాలేదనుకో, నువ్వు ప్లస్ చేయాలో మైనస్ చేయాలో నీకేం అర్థం కాదు. అర్థమవుతుందా. సో ఆ విషయం తెలియడం కోసమే ప్రత్యేకంగా ప్రతి ట్రాన్సాక్షన్ ని ఎనలైజ్ చేస్తాం. సో అండర్స్టాండింగ్ కొంచెం జాగ్రత్తగా ఉంటేనే ఎగ్జామ్ లో దీన్ని నువ్వు కరెక్ట్ గా రాయగలవు. ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్. సో ఒక ట్రాన్సాక్షన్ గురించి నేను మాట్లాడుతాను. ఫస్ట్ వన్, ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్. సో ఇప్పుడు ఇది ట్రాన్సాక్షన్. సమిత, పూర్ణ మహాలక్ష్మి, చెప్పమ్మా. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎవరు రికార్డ్ చేసుకుంటారు? బ్యాంక్ సార్. రైట్. ఫస్ట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్. పాస్బుక్ లో ఎట్ సైడ్ రికార్డ్ చేస్తారో కూడా చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే సార్. పాస్బుక్ లో ఎట్ సైడ్ రికార్డ్ చేస్తాం? డెబిట్ సైడ్. డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్. ఓకేనా. ఓకే సార్. కావాలంటే అది కూడా నేను ఇక్కడ రాస్తాను, పాస్బుక్ లో డెబిట్ సైడ్. ఓకే. లేటర్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ క్రెడిట్ సార్. ఓకే. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ బికాజ్ ఇట్ ఇస్ ఎ పేమెంట్, ఇంట్రెస్ట్ చార్జ్. ఎస్ సార్. అంతేనా. ఎస్ సార్. ఓకే. ట్రాన్సాక్షన్ అర్థమైంది, బాగుంది. సో ఇప్పుడు దీన్ని బిఆర్ఎస్ లో ప్రెజెంట్ చేయాలా లేదా? ప్రెజెంట్ చేయాలి సార్. ఖచ్చితంగా ప్రెజెంట్ చేయాలి, ఎందుకంటే డిఫరెన్స్ వచ్చింది కదా మరి, అందుకని ప్రెజెంట్ చేయాలి. ఎస్ సార్. మరి నా క్యాష్ బుక్ లో దీన్ని అడ్జస్ట్ చేయాలా? అడ్జస్ట్ చేయాలి. క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయాలి సార్. అడ్జస్ట్ చేయాలని కంపల్సరీగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకు కంపల్సరీగా అడ్జస్ట్ చేయాలి చెప్పు? అంటే బ్యాంక్ చార్జ్ ఎప్పుడు చేసినా తెలియదు కదా సార్, ఆ ఇన్ఫర్మేషన్ మనకు వస్తే కన్ఫర్మ్ గా రాయాలి. ట్రాన్సాక్షన్ తెలుసు, ఇంట్రెస్ట్ అనేది మనకి ఎక్స్పెండిచర్ రాయాలి కదా. సో దీనికి ఎంట్రీ ఏం రాస్తాను చెప్పమని, నేను రాసుకోవాలి కదా. బ్యాంక్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అని రాసేద్దాం. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు పాస్బుక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. మన బుక్స్ లో బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ పేమెంటే కదా, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఇలా రాయడం వల్ల మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది చూడు, తగ్గిపోతుంది. క్రెడిట్ అవుతుంది, తగ్గిపోతుంది. బ్యాంక్ క్రెడిట్ అయిందని తగ్గిపోతుంది, అంతే కదా. పాయింట్ క్లియరేనా? క్లియర్ సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్, డివిడెండ్స్ కలెక్టెడ్ బై బ్యాంక్. సో మన బ్యాంక్ లో మనకి కంపెనీ షేర్లు ఉన్నాయి, కంపెనీలో వేరే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాం, షేర్స్ ఉన్నాయి. ఆ కంపెనీ మనకి డివిడెండ్ ఇచ్చింది, అది బ్యాంక్ కలెక్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్, రెంట్ కలెక్టెడ్ బై బ్యాంక్. సో దిస్ సమ్ ట్రాన్సాక్షన్ ఇస్ హ్యాపెన్ త్రూ బ్యాంక్. రైట్ అన్న. మనకన్నా ముందు మన బ్యాంక్ చెప్పాం కలెక్ట్ చేసుకున్నాం ప్రతి ఇయర్, రెంట్ కలెక్ట్ చేస్తే ఎవ్రీ మంత్, షేర్ల మీద డివిడెండ్ వస్తుంది కలెక్ట్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్ లోనే వేస్తారు డివిడెండ్. రైట్ అన్న, మనకి తర్వాత తెలుస్తుంది ఆ విషయం. రైట్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేయాలి. దీపిక, దీపిక. రైట్. నెక్స్ట్, హేమ సంతోషి. హేమ సంతోషి.
సార్ రైట్ అండి. ఈ పాయింట్ అనలైజ్ చేయనా? మనకి అమౌంట్ బ్యాంక్ లోకి డెబిట్ మన బ్యాంకర్ అకౌంట్ లో ముందు మనీ ఫస్ట్ వచ్చింది ఇట్ ఈస్ సార్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ లో ఫస్ట్ రికార్డ్ చేస్తాం అంతే కదా. ఇట్ సైడ్ రికార్డ్ చేస్తాం సార్ క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్. ఎందుకన్నా ఇట్ ఈస్ ఏ కలెక్షన్, రిసీట్, డిపాజిట్ కాబట్టి ఇట్ సైడ్ రాస్తాం క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఓకే. సో మన తర్వాత మన బుక్స్ ఏం చేయాలి? క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలి సార్. క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్. ఎందుకన్నా ఇది రిసీట్ కాబట్టి డెబిట్ సైడ్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ పాయింట్ అర్థం చేసుకుందాం. దీన్ని బిఆర్స్ లో చూపించాలా లేదా? చూపించాలి సార్. చూపించాలా. అలాగే క్యాష్ బుక్ లో దీన్ని అడ్జస్ట్ చేయాలా లేదా? అడ్జస్ట్ చేయాలి సార్. అడ్జస్ట్ అంటే ఎంట్రీ ఏంటి అని చెప్పాను. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు డివిడెండ్ అకౌంట్. రైట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఐదర్ డివిడెండ్ అవ్వచ్చు లేదా ఎనీ ఇన్కమ్. ఓకేనా? డివిడెండ్ ఆర్ రెంట్ ఆర్ ఇంట్రెస్ట్ ఎక్సెట్రా. సో దేనికైనా ఒకటేనా అనేది. సో డివిడెండ్ అయి ఉండొచ్చు లేదంటే ఇంకే ఉండొచ్చు అనేది. ఇంట్రెస్ట్ కైనా ఇదే ఇంట్రెస్ట్ రిసీట్, ఇంట్రెస్ట్ కలెక్టెడ్ బై బ్యాంక్. ఓకేనా? లేదా రెంట్ కలెక్టెడ్ బై బ్యాంక్. కదా. ఎస్ సార్. రైట్ అన్న. వెరీ గుడ్ అన్న. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ. పాయింట్ నెంబర్ 2 ఓవర్. పాయింట్ నెంబర్ 3 అనలైజ్ చేయాలన్నా జాగ్రత్తగా అనలైజ్ చేసి అర్థం చూసుకోవాలి. సో ఇక్కడ క్యాష్ బుక్ లో మన అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు ఈ పాయింట్ ని. సార్ చేయాలా లేదా ఇప్పుడు చేయమన్నాడా లేదా క్వశ్చన్ అది వేరే విషయం. బట్ చేయాల్సింది ఉందంటే కనుక చేయొచ్చు. అలాగే ప్రతి పాయింట్ ని చేయాలంటే అవసరం లేదు. సో ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ దేనైనా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ప్రతిదీ రికార్డ్ చేసుకోవాలి కాబట్టి. రైట్. నెక్స్ట్ డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. నెక్స్ట్ పర్సన్ హేమ సంతోష్ మ్యూట్ చేశానన్నా. నెక్స్ట్ పర్సన్ లిఖిత. లిఖిత. రైట్ అమ్మా. సో లిఖిత చెప్పిన దీని అనలైజ్ చేసి డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ మన బదులు పేమెంట్స్ తనే డైరెక్ట్ గా చేసేస్తాను. అలా చేయొచ్చునా? ఎస్ సార్ చేయొచ్చు. సో దాన్ని మనం అంటాం ఏమంటాం జనరల్ టెక్నాలజీలో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అంటాం. సో మన టెక్నాలజీ అంటే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. సో నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాను బ్యాంక్ కి, నువ్వు పేమెంట్ చేసేయి నా బదులు. రైట్ నా? రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు? బ్యాంక్. ఫస్ట్ ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ పాస్బుక్. పేమెంట్ చేస్తాను నెట్ సైడ్. విత్డ్రావల్ కాలమ్స్. డెబిట్ సైడ్. విత్డ్రావల్ అంటే డెబిట్ సైడ్. ఓకేనా? ఎస్. రైట్. ఆ తర్వాత మరి లేటర్ ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ లెట్ సైడ్ పేమెంట్ అంటే క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్. సో మీనింగ్ అర్థమవుతుంది అంటే ఏ బుక్ లో ఎఫెక్ట్ అయింది ఏ బుక్ లో ఎఫెక్ట్ అవ్వలేదు అనే విషయం అర్థం అవ్వాలి. ఓకేనా? సో దీన్ని బిఆర్ఎస్ లో చూపించాలా లేదా? ఎస్ సార్ చూపించాలి. ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి ఎందుకంటే డిఫరెన్స్ వచ్చింది కాబట్టి. సో మరి దీన్ని క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయాలా? ఎస్ సార్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటన్నా డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్. సో నేను ఎవరికైతే పేమెంట్ చేయాలో పార్టీ. సో పేమెంట్ నేను ఎవరికైతే ఇస్తానో పార్టీ పేరుని డెబిట్ చేయాలి టు బ్యాంక్ అకౌంట్. ఓకేనా? సో లేదు కొన్నిసార్లు పార్టీ బదులు ఆ ఎక్స్పెండిచర్ కి పేమెంట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్ ఎక్స్పెండిచర్ పేమెంట్ చేయమన్నా. సో ఎక్స్పెండిచర్ డైరెక్ట్ పేమెంట్ చేయమని అనుకున్నాను. డెబిట్ ఏం చేస్తాం? ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేస్తాం. సో ఎక్స్పెన్స్ డెబిట్ చేయొచ్చు, పార్టీకి పేమెంట్ చేయమని చెప్పొచ్చు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఇవ్వచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి ఎంట్రీ రాసుకోవాలి. ఓకేనా? రైట్ అన్న. థ్యాంక్ యూ. ఎనీ డౌట్? రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. యూజ్ చేసే. నెక్స్ట్ వన్
ఫర్హత్. Sir, రైట్, నెక్స్ట్ పాయింట్ రాస్తున్నానా? yes, sir. రైట్, పాయింట్ నెంబర్ 4. Direct payment made by customer into our bank. సో బ్యాంక్ కి నాన్న కస్టమర్ ఏం చేశాడంటే బ్యాంక్ వెళ్ళి మన అకౌంట్ డైరెక్ట్ గా డిపాజిట్ చేస్తాడు, పేమెంట్ చేస్తాడు. Okay, sir. మన అకౌంట్ లో మన కస్టమర్ డబ్బులు ఇవ్వాలి, మనకి తీసుకొచ్చి చేతికి ఇవ్వకుండా తీసుకెళ్ళి ఏం చేశాడు మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాడు. Okay, sir. రైట్ అన్న. సో ఇప్పుడు దీనికి వెళ్ళాను. ఫస్ట్ దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? Debit balance passbook. పాస్బుక్. సో పేమెంట్ అనేది అంటే ఇది కలెక్షన్ కాబట్టి క్రెడిట్, నాట్ డెబిట్. Okay, sir. రైట్. పేమెంట్ అనే పేరు కనబడుతుంది కానీ సింటెన్స్ ప్రమాదంగా అర్థం చేసుకోవాలి. సో డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై కస్టమర్ డైరెక్ట్ పేమెంట్ చేశాడు అంటే కలెక్షన్ పెరుగుతుందన్న, అంటే ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ రిసీట్. Okay, sir. పాస్బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్న రిసీట్, కస్టమర్ కలెక్షన్ పెరుగుతుంది అంటే పాస్బుక్ కూడా క్రియేట్ చేస్తారు, మనం అయితే డెబిట్ చేస్తాం కదా. Okay, sir. ఓకే రైట్. నెక్స్ట్ సో లేటర్ క్యాష్ బుక్ Debit. కాబట్టి డెబిట్ సైడ్. పాయింట్ అర్థమైంది, రిసీట్ అని అర్థమవుతుందా నీకు ఫస్ట్? Yes, sir. రైట్ రైట్. సో ఇది డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై కస్టమర్ అంటే ఇది రిసీట్ నాన్న మనం. Okay, sir. ఓకే. సో దీని దాని ఎఫెక్ట్ బిఆర్స్ చూపిస్తావా చూపించవా? Yes, sir. ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి ఎందుకంటే డిఫరెన్స్ వచ్చింది కాబట్టి. మరి అవును, sir. క్యాష్ బుక్ లో దీన్ని అడ్జస్ట్ చేయాలా? Yes, sir. ట్రాన్సాక్షన్ కిందనా? Yes, sir. మరి ఇప్పుడు దీనికి ఎంట్రీ అండి. Bank account debtor to. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు. Okay, sir. హూ ఇస్ డెటార్? రైట్. అండ్ బ్యాంక్ అకౌంట్ ఇస్ డెబిట్. Okay, బ్యాంక్ sir. అకౌంట్ డెబిట్ టు కస్టమర్. డెటార్ అకౌంట్. Okay, sir. కస్టమర్ నుంచి డబ్బులు వచ్చాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు డెటార్. Customer account. డెటార్ అనొచ్చు, కస్టమర్ అనొచ్చు. వాట్ ఐట్ మీన్. రైట్ నా? Okay, sir. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది జనరల్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్న. ఇంకొక ట్రాన్సాక్షన్ చెప్తాను, సో దాంతో మనం ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ ని క్లోజ్ చేద్దాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ బిల్ డిస్కౌంటెడ్ ఈజ్ డిజానర్డ్. డిస్కౌంటెడ్ బిల్ ఈజ్ డిజానర్డ్. సో ఇది కొంతవరకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్ లో మనం తర్వాత డిస్కస్ చేస్తాం. అయినప్పటికీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటది. సో ఒకసారి గుర్తు చేస్తాను ట్రాన్సాక్షన్ ఏంటో. మనం బిల్ ని డిస్కౌంట్ చేస్తాం అంటే అర్థమైందన్నా, మాకు కస్టమర్ నుంచి ఏదైనా బిల్ వచ్చింది అనుకో, నాకు డబ్బులు బాగా అవసరమే అనుకో, సో ఆ బిల్ తీసుకెళ్ళి ఏం చేస్తాను, బ్యాంక్ లో ప్రజెంట్ చేసి డబ్బులు తీసుకుంటాను. లైక్ బిల్ 10,000 ఉంది అనుకో, సో బ్యాంకర్ ఏం చేస్తాడంటే నీకు 9,800 9,600 అలా ఇస్తాడు. సో రిమైనింగ్ 400 అది ఛార్జ్ చేస్తాను. నేను డబ్బులు తీసుకెళ్తాను, డబ్బులు యూజ్ చేసుకుంటాను, హ్యాపీ, నాకేం సంబంధం లేదు. కానీ ఏదైతే నేను బిల్ ఇచ్చానో ఆ బిల్ డ్యూ డేట్ ని వెళ్ళి బ్యాంకర్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని బ్యాంకర్ తీసుకుంటాను. సో బ్యాంకర్ తీసుకుంటే మనకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ సంబంధం లేదు ఇది. ఎందుకంటే నేను డబ్బులు ఆల్రెడీ క్యాష్ రూపంలో తీసేసుకున్నాను, నా బ్యాంక్ అకౌంట్ లోకి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశాను. అయితే ఇక్కడ బిల్ డిస్కౌంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్, బిల్ హానర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ నా బ్యాంక్ అకౌంట్ ని ఎఫెక్ట్ చేయదు. కాకపోతే బిల్ డిజానర్ అయింది అనుకున్నాను, అది నా బ్యాంక్ అకౌంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నేను చెప్పిన పాయింట్ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో పర్సన్ అమిత్ అమిత్ రాలేదా? రైట్. నెక్స్ట్ నాగ సుబ్రహ్మణ్యం. ఎస్ సార్. ఎవరమ్మా మాట్లాడుతుంది? అమిత, నాగ సుబ్రహ్మణ్యం? నాగ సుబ్రహ్మణ్యం సార్. రైట్, నాగ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం చెప్పి ఆలోచించేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ డిస్కౌంట్ చేసుకున్నప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వచ్చేస్తే మనం వాడేసుకున్నాం, అయిపోయింది. ఎస్ సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బిల్ డిస్కౌంటెడ్ గురించి కాదు, దేని గురించి? వచ్చిన అమౌంట్ గురించి. డిజానర్ గురించి. డిస్ఆనర్. ఓకే సార్. ఓకేనా సార్? డిజానర్ అంటే డిస్ఆనర్ అంటే పేమెంట్ అవ్వలేదని సార్. పేమెంట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది నేను, ఓకేనా, ఓనర్ అంటే మన ఓన్ బుక్స్. ఎస్ సార్. ఇది బ్యాంకర్, ఇది కస్టమర్, ఓకేనా. ఎస్ సార్. కస్టమర్ నుంచి మనకి బిల్ వచ్చింది. ఎస్ సార్. డబ్బులు ఇవ్వాల్సిన కస్టమర్ ఏమి ఇచ్చాడు? బిల్ ఇచ్చాడు. ఎస్ సార్. ప్రామిసరీ నోట్ ఇచ్చాడు. నేను ఆ ప్రామిసరీ నోట్ తీసుకెళ్లి బ్యాంక్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాను, మనీ తీసుకున్నాను.
ఎస్ సార్. డ్యూ డేట్ అంటే బిల్ మీద ఏ రోజైతే కలెక్షన్ కోసం ఉంటుందో ఆ డేట్ ఏమంటారు? డ్యూ డేట్ అంటారు. ఎస్. డ్యూ డేట్ బ్యాంక్ ఎవరిని అప్రోచ్ అవుతుంది? కస్టమర్ సార్. కస్టమర్ అప్రోచ్ అయింది. కస్టమర్ పేమెంట్ ఎవరికి ఇవ్వాలి? బ్యాంక్ ఇవ్వాలి సార్. కానీ కస్టమర్ పేమెంట్ చేయలేదు. దిస్ ఇస్ కాల్డ్ డిజానర్. ఎస్ సార్. బ్యాంక్ కి డబ్బులు కస్టమర్ ఇవ్వకపోతే, మన కస్టమర్ బ్యాంక్ కి డబ్బులు ఇవ్వకపోతే బ్యాంకర్ ఎవరిని అడుగుతాడు? ఈ బిల్లు ఎండోస్ చేసిన ఓనర్ని అడుగుతాడు. ఈ ఓనర్ని అడుగుతాడు బిల్లు. నీకు డిస్కౌంట్ తీసుకుని డబ్బులు తీసుకెళ్ళిపోయావు, బానే ఉంది, కానీ నువ్వు ఇచ్చిన బిల్లు కలెక్ట్ అవ్వలేదు, నువ్వు నాకు తిరిగి పే చేయాలి అని చెప్పి బ్యాంకర్ అడుగుతాడు కదా నాన్న. ఎస్ సార్. బ్యాంకర్ పిలవడాలు అడగడాలు ఏం ఉండవు నాన్న. డైరెక్ట్ గా బ్యాంకర్ ఏం చేస్తాడు? ఈ ఓనర్ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్ ని తగ్గించేస్తాడు. ఎస్ సార్. రైట్? డెబిట్ చేస్తాం. దిస్ కాల్డ్ డిజానర్. ఎస్ సార్. సో ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు చెప్పు? ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు? పాస్బుక్. బ్యాంక్ కదా విషయం తెలుసు. ఎస్ సార్. డిజానర్ చేసింది ఎవరు? కస్టమర్. ఎస్ సార్. బ్యాంక్ వెళ్ళి అడిగితేనే కదా డిజానర్ చేశాడు. ఎస్ సార్. మరి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరికి తెలుస్తుంది? పాస్బుక్. పాస్బుక్. పాస్బుక్ లో నువ్వు తగ్గించాలని డెబిట్ సైడ్ వస్తావు. డెబిట్ సైడ్. డెబిట్ సైడ్. సింపుల్. ఓకేనా? ఎస్ సార్. సో లేటర్ ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్. క్యాష్ బుక్ లో పేమెంట్ అంటే క్రెడిట్ చేయాలి సార్. నేను పేమెంట్ ఇవ్వాలి కదా బ్యాంక్ కి. మరి ఎస్ సార్. ఇచ్చేసినట్టే, ఇంకా ఇవ్వాలా అనే పాయింట్ కూడా లేదు. బ్యాంక్ కూడా మన అకౌంట్ నుంచి క్రియేట్ చేస్తాడు అంతే. డెబిట్ చేస్తాం. బ్యాంక్ కూడా డెబిట్ చేస్తాడు, మనం క్రియేట్ చేసుకోవాలి. ఎస్ సార్. రైట్ నా? ఓకే. ఇది పాయింట్ అర్థమైనట్టే కదా? ఎస్ సార్. అర్థమైంది. ఈ డిఫరెన్స్ మనం ఎక్కడ చూపించాలి? బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి ఖచ్చితంగా. ఎస్ సార్. మరి క్యాష్ బుక్ లో దీన్ని అడ్జస్ట్ చేయాలా? ఎస్, డెఫినెట్ గా చేయాలి సార్. అడ్జస్ట్ చేయాలి. సో మన బుక్ లో రాసుకున్న ఎంట్రీ ఏంటి? కస్టమర్ డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. కాబట్టి కస్టమర్ నుంచి డబ్బులు రావాలి, కాబట్టి కస్టమర్ మళ్ళీ ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్. డెబిట్ చేయాలి. డబ్బులు ఎవరికి ఇస్తాం? బ్యాంక్ సార్. కాబట్టి బ్యాంక్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. రైటా? ఎస్ సార్. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. సో నువ్వు బిల్ సార్ బిల్ కదా వెనక్కి వచ్చింది, నువ్వు బిల్స్ రిసీవబుల్ అని మళ్ళీ రాసుకున్న డెబిట్, మళ్ళీ బిల్ అనేది డ్యూ డేట్ తర్వాత పేమెంట్ చేయకపోతే క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కస్టమర్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎస్ సార్. సో నేను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు నేను డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ అండర్స్టాండింగ్ వెళ్ళి చాలు. జనరల్ అండర్స్టాండింగ్ ఏంటన్నా, కస్టమర్ ని మళ్ళీ తిరిగి కస్టమర్ అడగాలి కాబట్టి, వాడి దగ్గర నుంచి డబ్బులు రావాలి కాబట్టి వాడిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎస్ సార్. బ్యాంకర్ కి డబ్బులు ఇవ్వాలి కాబట్టి బ్యాంక్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సింపుల్. దిస్ ఇస్ ద ఎంట్రీ. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ సార్. శివరేనా జనరల్ గా ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. సో మనం టైమింగ్ డిఫరెన్సెస్ చూసాము, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ చూసాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అని అడిగితే ఏం చెప్తావు సంజయ్? సంజయ్. సో ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ కి టైమింగ్ డిఫరెన్స్ కి తేడా ఏంటి? రెండిట్లోని కూడా పాస్బుక్ క్యాష్ బుక్ టాలీ అవ్వదు, బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి. అది కామన్ పాయింట్. డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే టైమింగ్ డిఫరెన్సెస్ ని మన బుక్స్ లో అడ్జస్ట్ చేయం. అవును సార్. ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ ని అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేసి తీరాలి అకౌంటింగ్ లో. నువ్వు అడ్జస్ట్ చేయలేదు అనుకోనన్నా నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోతాయి. అవును. అర్థమవుతుందా? ఎస్ సార్. లేదు ఇప్పుడు క్వశ్చన్ చూడు జాగ్రత్తగా. నేను ఇప్పుడు మాట్లాడుతున్న పాయింట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంజయ్. ఎస్ సార్. ఇప్పుడు చూడు నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నేను బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ చేయాలి అనుకుంటే మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మన క్యాష్ బుక్ ఏదైతే ఉందో దాన్ని వితౌట్ అడ్జస్టింగ్ మనం క్యాష్ బుక్ తో స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే క్యాష్ బుక్ ని ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ మెంట్ వితౌట్ అడ్జస్ట్మెంట్, బిఫోర్ అడ్జస్ట్మెంట్, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ అంటే ఏమైనా అర్థం చేసుకోవచ్చు? బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటే ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీ రాయలే. ఎంట్రీ రాయకుండా నేను క్యాష్ బుక్ ని తీసుకుని పాస్బుక్ తో కంపేర్ చేసి బిఆర్ఎస్ ప్రిపేర్ చేయొచ్చు. అవును సార్. లేదు ట్రాన్సాక్షన్స్ ని నేను రికార్డ్ చేసేసి అప్పుడున్న క్యాష్ బుక్ బ్యాలెన్స్ తీసుకుని పాస్బుక్ తో కంపేర్ చేసి
రికన్సిల్ చేయొచ్చు. ఎస్ సార్. మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఒకవేళ నేను ట్రాన్సాక్షన్స్ దేన్ని క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయకుండా బిఆర్ఎస్ ప్రిపేర్ చేశాను అనుకో, బ్యాంక్ Yes, sir. రికన్సిలియేషన్ స్టేట్మెంట్ చేశాను అనుకో, అప్పుడు దీనిలో ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, దీనిలో ఏమేమి ప్రెజెంట్ అవుతాయి? దీనిలో అప్పుడు టైమింగ్ డిఫరెన్సెస్ కనబడతాయి, ఎస్ సార్. ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ కూడా కనబడతాయి బిఆర్ స్టేట్మెంట్ లో. అవును సార్. అదే ఒకవేళ నేను అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ చేసేసాను అనుకో, అప్పుడు బిఆర్ఎస్ లో ఏం కనబడతాయి? కేవలం ఎస్ సార్. టైమింగ్ డిఫరెన్స్ కనబడుతుంది. టైమింగ్ డిఫరెన్సెస్ మాత్రమే Time కనబడతాయి, differences ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ కనబడవు. ఎందుకు కనబడవు డిఫరెన్సెస్? టాలీ అయిపోతుంది సార్. ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసాం కాబట్టి. అవును సార్. అర్థమవుతుందా నాన్న? సో క్వశ్చన్ లో, ఎస్ సార్. ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. అంటే లైక్ ఓకే సార్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చి, పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చి బిఆర్ఎస్ ప్రిపేర్ చేయమనొచ్చు. ఆ డిఫరెన్సెస్ లో ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ఉండొచ్చు, టైమింగ్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. బిఆర్ఎస్ స్టేట్మెంట్ అడిగాడు అనుకున్నా, ప్రిపేర్ ది బ్యాంక్ రికార్డ్ స్టేట్మెంట్ అని అన్నాడు, అంతే, ఇంకేం చెప్పలే. అప్పుడు మనం ఏం చేయొచ్చు? బిఫోర్ అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ తీసుకుని అన్ని అడ్జస్ట్మెంట్స్ ని ప్రజెంట్ చేస్తూ స్టేట్మెంట్ ప్రిపేర్ Yes, sir. చేయొచ్చు. ఓకేనా? ఎస్ సార్. దెన్ ఇట్ ఇస్ ద బిఆర్ఎస్ బిఫోర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ క్యాష్ బుక్. గుర్తుసారి అడుగుతానన్న వాడు ప్రిపేర్ ది బ్యాంక్ రికార్డ్ స్టేట్మెంట్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది క్యాష్ బుక్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి? సంజయ్, క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఒక కొన్నిసార్లు బిఆర్ఎస్ ప్రిపేర్ చేయమంటే ప్రిపేర్ ది బిఆర్ఎస్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది క్యాష్ బుక్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ అడ్జస్ట్మెంట్స్ తో ఏవైతే రికన్సిల్ ఉంటాయో వాటిని ఏం చేయాలి? రికన్సిల్ చేయాలి సార్. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ని రికార్డ్ చేసేసుకోవాలి, అడ్జస్ట్ చేసేయాలి. ఓకే సార్. అడ్జస్ట్ చేస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుద్ది? మారిపోతుంది. ఎస్ సార్. మారిపోయిన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ని పాస్బుక్ తో కంపేర్ చేసి స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఆ స్టేట్మెంట్ లో కేవలం ఏముంటాయి? ఓన్లీ అడ్జస్ట్మెంట్స్. ఏ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి? ఓన్లీ టైమింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎస్ సార్. అర్థమవుతుందా నాన్న? సో Yes, నా sir. బిఆర్ఎస్ స్టేట్మెంట్ లో టైమింగ్ డిఫరెన్సెస్ మాత్రమే ఉండాలా, లేదా టైమింగ్ డిఫరెన్సెస్ అండ్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ రెండు ఉండాలా అనేది క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే సార్. ఒకవేళ క్వశ్చన్ లో చెప్పకపోతే నువ్వు రెండు రకాల్లో ఏ మెథడ్ అయినా వాడచ్చు. లైక్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది క్యాష్ బుక్ బిఆర్ఎస్ ప్రిపేర్ చేయొచ్చు, బిఫోర్ అడ్జస్టింగ్ ది క్యాష్ బుక్ కూడా బిఆర్ఎస్ ప్రిపేర్ చేయొచ్చు. ఎస్ సార్. పాయింట్ క్లియర్ అయినా? ఎస్ సార్. రైట్. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సంజయ్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ వీటిలో? అన్నపూర్ణ గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్, ఓకే, అర్థమైంది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ పెండింగ్ వచ్చాం, అది కూడా ఒకసారి డిస్కస్ చేశాక అప్పుడు మళ్ళీ బిఆర్ స్టేట్మెంట్ కి వద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, దట్ ఈస్ చెప్పమ్మా నిత్య, ఏంటి లాస్ట్ పాయింట్? Bills collected by the bank on behalf of the customer. పాయింట్స్ చాలా ఉంటాయి నాన్న, నేను డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాను. రైట్. ఎర్రర్స్. Okay, sir. సో ఎర్రర్స్ లో రెండు రకాలు నాన్న. మళ్ళీ ఇక్కడ ఎర్రర్ ఎవరు చేయొచ్చు? Either bank or మనం ఆర్గనైజేషన్ వాళ్ళు చేయొచ్చు. ఆర్గనైజేషన్ చేయొచ్చు. సో మన ఆర్గనైజేషన్ ఎర్రర్ చేస్తే మనం ఎక్కడ చేస్తాం? క్యాష్ బుక్ లో ఎర్రర్ చేస్తాం. Yes, sir. Cash book. సో ఎర్రర్ ఒకవేళ బ్యాంకర్ చేస్తే పాస్బుక్ లో మిస్టేక్ చేస్తారు. Yes, sir. Yes, sir. సో ఎర్రర్ అనేది ఎక్కడైనా జరగచ్చన్నా ఇట్ షుడ్ బి రెక్టిఫైడ్. Yes, sir. ఎర్రర్ ఉందంటే వదిలేయకూడదు కదా. వదిలేకూడదు సార్. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ లాగా కంపల్సరీగా అడ్జస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా అడ్జస్ట్ చేయాలి. Yes, sir. ఇప్పుడు కాకపోయినా తర్వాతనే బిఆర్ స్టేట్మెంట్ తర్వాతనే అడ్జస్ట్ చేయాల్సిందే. బట్ కానీ ఎర్రర్ ఉంటే ఏం చేయాలి? అడ్జస్ట్ చేయాలి. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్
ఎర్రర్ నేను చేశాను అనుకోనన్నా, ఎవరు అడ్జస్ట్ చేయాలి? మనమే అడ్జస్ట్ చేయాలి సార్. మనం అడ్జస్ట్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్ అడ్జస్ట్ చేసుకోవాలి. అదే పాస్బుక్ లో ఎవరు ఉంటే ఎవరు అడ్జస్ట్ చేయాలి? బ్యాంక్ వాళ్ళు అడ్జస్ట్ చేయాలి బ్యాంక్ సార్. అడ్జస్ట్ చేసుకోవాలి, అంతేగాని మనం అడ్జస్ట్ చేయంగా. సో ఎవరు ఎర్రర్ వాడే రెక్టిఫై చేసుకోవాలి, ఎస్ సార్. రైట్ నా? సో బట్ ఈ ఎర్రర్ వరకు కూడా ఏమవుద్ది? ఎర్రర్ వల్ల డిఫరెన్స్ వస్తుంది సార్ అమౌంట్. ఎర్రర్ వరకు కూడా డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. లైక్ Yes, sir. ఎర్రర్ రాయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డివిడెండ్ కలెక్ట్ సమ్ క్యాష్ సమ్ పార్టీ నుంచి చెక్ వచ్చింది. ఎస్ సార్. చెక్ వస్తే ఎంట్రీ ఏం రాయాలి? చెక్ రిసీవ్డ్ అకౌంట్ కాదు, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు. కాదు సార్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అకౌంట్. సో నేను బ్యాంక్ బదులు మర్చిపోయి క్యాష్ బుక్ కదా, బుక్ లో 3 కాలమ్స్ పక్క పక్కనే ఉంటాయి కదా, సో మర్చిపోయి బ్యాంక్ కాలం అయితే క్యాష్ కాలం లో వేస్తాను. ఓకే సార్. సో ఎంట్రీ Cash to క్యాష్ customer. అకౌంట్ డెబిట్ టు కస్టమర్ అని రాస్తాను. కస్టమర్. ఎస్ సార్. మిస్టేక్. ఓకేనా? ఎస్ సార్. రెక్టిఫై చేయాలి కదా దీన్ని, చేయాలి సార్. రెక్టిఫై చేసుకోవాలి. ఓకేనా? రెక్టిఫై చేయాలి. ఎస్ సార్. ఎవరు రెక్టిఫై చేయాలి? మనమే ఆర్గనైజేషన్ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయాలి. అవును సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడు, పాస్బుక్ ఎర్రర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు ఎక్స్ అకౌంట్, ఓకేనా? సో మన పేరు మీద క్రెడిట్ చేయాలి. ఓకే సార్. కస్టమర్ నుంచి చెక్స్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ కూడా మన పేరు మీద ఏం చేయాలి? క్రెడిట్ చేసి మన Credit balance చేయాలి. పెంచాలి. సో ఎక్స్ అకౌంట్ లో అవును, sir. చేయరా అంటే వై అకౌంట్ లో చేస్తుంది. అప్పుడు వై డెబిట్ చేసి ఎక్స్ క్రెడిట్ చేయాలి సార్. మనం ఎందుకు చేస్తాం? మనం కాదు సార్, పాస్బుక్ అది అలా బ్యాంక్ చేస్తే వాడు ఏమైనా చేసుకో, మనం మళ్ళీ మొత్తానికి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చేయాలి? పెంచాలి. బ్యాలెన్స్ చేయాలి సార్. మనమే అడ్జస్ట్ చేయండి దీన్ని, ఎస్ సార్. రైట్ నానా? సో ఎర్రర్ Yes, sir. క్యాష్ బుక్ అయితే మనం అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఎస్ సార్. ఇట్ షుడ్ బి అడ్జస్టెడ్ అడ్జస్టెడ్ in cash book. If the error is in passbook, it should not be అడ్జస్టెడ్ ఇన్ క్యాష్. adjusted in cash book. Point ఏంటంటే మన క్యాష్ బుక్ లో దీన్ని అడ్జస్ట్ చేయకూడదు. ఎస్ సార్. అది వాడు చేసుకోవాల్సిన మిస్టేక్, మన మిస్టేక్ ఏం లేదు కదా దీనిలో, లేదు సార్. చేయకూడదు. రైట్ నా? ఎస్ సార్. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే ఈ ఎర్రర్స్ కూడా బిఆర్స్ లో ప్రెజెంట్ చేస్తాం కదా, ఎస్ సార్. రైట్? ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ నేను పాయింట్ మాట్లాడుతున్నాను. బిఫోర్ అడ్జస్టింగ్ క్యాష్ బుక్ నేను అడ్జస్ట్ చేయలేదు అనుకో, ఓకే సార్. బిఆర్ఎస్ స్టేట్మెంట్ లో ఏమేమి డిఫరెన్స్ వస్తాయి? టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, ఎర్రర్స్, అన్ని ఎర్రర్స్ వస్తాయి నాకు. ఎస్ సార్. అదే ఒకవేళ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసేసిన తర్వాత నేను బిఆర్ ప్రిపేర్ చేశాను అనుకో, Okay, బిఆర్ ఏమొస్తాయి? కేవలం టైం డిఫరెన్స్ ఒకటే వస్తాయి సార్. రాంగ్ పాస్బుక్ ఎర్రర్స్ కూడా వస్తాయి, ఎందుకంటే వాటిని నేను అడ్జస్ట్ చేయను కాబట్టి. ఓకే సార్. పాస్బుక్ అడ్జస్ట్, ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అంటే పాస్బుక్ లోని ఎర్రర్స్ కూడా అడ్జస్ట్ చేస్తానా? చేయరు సార్. చేయనప్పుడు అది కూడా బిఆర్ఎస్ లో కనబడాలి కదా, కనపడాలి సార్. లేకపోతే టాలీ అవ్వదు. ఎస్ సార్. రైట్ అన్న? సో ఒకవేళ నేను క్యాష్ బుక్ ని ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ మాట్లాడితే దట్ మీన్స్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటన్నా, అది పేరు అడ్జస్ట్ అయిన క్యాష్ బుక్ సార్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అంటాం. ఒకవేళ నేను అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తీసుకుని బిఆర్ఎస్ చేస్తే అంటే Okay, పాస్బుక్ తో కంపేర్ చేస్తే the BRS, the bank reconciliation statement contains 2 categories of errors. One is timing errors, timing differences. Second one is పాస్బుక్ ఎర్రర్స్. if the cash book is taken before adjusting the transactions, then టైమింగ్ the bank reconciliation statement contains 3 categories of points. In points, time difference, transaction difference. Errors can be either in cash book or passbook. all errors will come into BRS statement. Yes, sir. Okay na? Okay, sir. So this is an overall point relating to bank reconciliation statement. So ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ఆలోచించండి, ఆలోచించి మిమ్మల్ని నన్ను అడగండి. మీకు ఏమైనా పాయింట్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. సో అది క్లారిఫై చేసుకుని మనం సమ్స్ కి వెళ్దాం, ప్రాబ్లమాటిక్ కి వెళ్దాం. ఆలోచించుకోండి అందరూ కూడా, ఒక 5 minutes ఆలోచించండి. తర్వాత డౌట్స్ ఏమి లేకపోతే దెన్ విల్ గో టు ప్రాబ్లమాటిక్.